నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ షష్ఠగ్రహ కూటమి భయాలు వాస్తవాలు అనే చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం అందరి దృష్టిలో ఉన్న అంశం షష్ఠగ్రహ కూటమి. అసలు ఈ షష్ఠగ్రహ కూటమి అంటే ఏమిటి, దీనివల్ల కలిగే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశిలో షష్ఠగ్రహ కూటమి సంభవించబోతోంది, మరి ఏ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, దేశవ్యాప్తంగా ఎలాంటి విపరిణామాలు వస్తాయి, ఎలాంటి సానుకూల పరిణామాలు ఏర్పడతాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి రీత్యా ఎలాంటి పరిస్థితులు ప్రభావాలు ఉంటాయి, ఇలాంటి ఎన్నో సమస్యలు ఎన్నో అంశాలు ప్రజల్ని ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి, ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఈ అనుమానాల నివృత్తి కోసం, సందేహాలని మనం నివృత్తి చేసుకోవడానికి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో పలువురు జ్యోతిష పండితులు పాల్గొంటున్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ కాకులు సూర్యనారాయణమూర్తి గారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే జాల సోమనాథ శాస్త్రి గారు, వారు ప్రముఖ జ్యోతిష పండితులు, మేడ్లూరి వెంకటేశ్వర శర్మ గారు, వారు కూడా జ్యోతిష రంగంలో విశేషమైన అనుభవం ఉన్నవారు, దాదాపు 3 దశాబ్దాలుగా విశేషమైన కృషి చేస్తున్నారు. డాక్టర్ కాకులు సూర్యనారాయణమూర్తి గారు, నేటి చర్చా కార్యక్రమాన్ని మీతో ప్రారంభించినట్లయితే, ఈరోజు రాత్రి 8:20 మీనరాశిలోకి శని ప్రవేశం జరుగుతోంది. దీనివల్ల షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు ఒకే రాశిలో కొనసాగుతున్నారు, సమ్మిళితం అవుతున్నారు. మరి దీనివల్ల ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ప్రధానంగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక విపరీత పరిణామాలు సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు వాస్తవాల్ని మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి? శుభమస్తు. శ్రీరామ జయం. ఒక బిందువుకు ఉండే 360 డిగ్రీల వృత్తంలో 12 రాశులలో 9 గ్రహాల సంచారం. ఇది నిత్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తికి సంబంధించి ఎవరికి వారు విడివిడిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700కు పైగా కోట్ల జనాభాలో ప్రతి వ్యక్తిలో కూడా 9 గ్రహాల ప్రభావం. ఇది నిత్యమైన విషయం. ఒక బాక్స్ 12 డబ్బాలు, అందులో 9 గ్రహాలు అన్నీ వివిధ స్థానాలలో ఉండగా, ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత శనిగ్రహం కూడా కుంభరాశిని వీడి మీన రాశిలో ప్రభావం సంచారం చూపే విధంగా ప్రారంభం చేయడంతో మీనంలో ఇప్పటికే చేరి ఉన్నటువంటి 4 రాశులలో 4 గ్రహాలతో కూడుకున్న ప్రభావం, 5వది అయిన రాహువు అలాగే శనితో కూడా కూడుకున్న కారణం చేత షష్ఠగ్రహ కూటమి. ఇదేదో పెద్ద విపత్తు రాబోతోంది, తేబోతుంది అనడానికి సంకేతం. 2019 డిసెంబరు 26 నాడు కూడా ఇలాగే వచ్చింది అంటూ అనవసరపు భయాలు. లోకంలో జ్ఞానం ఎక్కువైతే ఆ జ్ఞానం వేదాంతానికి, వివేకానికి, లోకానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తించే విధానానికి దారితీయాలి. అలా కాకుండా అపోహలతో, అవాస్తవాలతో భయాందోళనలు రేకెత్తించే విధంగా చేస్తే దుష్టపు ఆలోచనలు మనలో పెరుగుతాయి. ఒక వ్యక్తి ఎవరికి వారు విడివిడిగా ప్రతిరోజు ప్రతి నిమిషము 9 గ్రహాల ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటున్నది. ఇది ఎలాగో ఒక భూగోళము, అందులో 9 రాశులలో 9 గ్రహాలలో లేదా 12 రాశులలో 9 గ్రహాలలో అన్నప్పుడు ఒకచోట 6 గ్రహాలు చేరితే గ్రహాల మధ్య ఆకర్షణ ఎక్కువ. నిజమే. ఆ ఆకర్షణ కారణంగా అవన్నీ బలహీనమైనటువంటి స్థితిలో ఉంటాయి. నిజమే. అలాంటప్పుడు వ్యక్తులంతా చేయవలసినది భయాందోళనకు గురి కాకుండా ఆధ్యాత్మిక బలాన్ని, మనోబలాన్ని పెంచుకోవడం, దానాన్ని, ధర్మాన్ని చేసే ప్రయత్నాలు చేయడం, ఒకచోట స్థిరంగా కూర్చునే ప్రయత్నం చేయడం. మానసికంగా స్థిరత్వం కావాలి, శారీరకంగా కూడా స్థిరత్వం కావాలి. ఇది ముఖ్యమైన విషయం. ఇది మర్చిపోయి అనవసరపు భయాందోళనలను అందరిలో ప్రచారం చేస్తే ఇది నష్టం కలిగించే అంశం అవుతుంది. సోమనాథ శాస్త్రి గారు, చెప్పండి. గురు శుక్రులు సూర్యునితో ఉన్నట్లయితే దాన్ని మనం మూఢంగా వ్యవహరిస్తున్నాం. అవును. అలాంటిది 6 గ్రహాలు సూర్యుడితో సమ్మిళితమై ఉంటున్నాయి. మరి ఒక ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ప్రతి గ్రహానికి నిర్దిష్టంగా ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. మరి ఆ ఆకర్షణ శక్తి సూర్యుడి ప్రభావం వల్ల సన్నగిల్లే అవకాశం ఉందా? అసలు ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల అనేక విపరిణామాలు, విపరీత ప్రభావాలు సంభవించబోతున్నాయంటే ప్రచారం విస్తృతంగా లోకంలో ఉంది ప్రస్తుతం. మరి ఆ వాస్తవాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలి? ముందుగా అందరికీ నమస్కారం. రాబోయే విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పుడైనా శుభం కోరుకోవాలి, శుభాలే కోరుకోవాలి. ఇప్పుడు ఈ గ్రహ కూటములు వస్తున్నాయి, అందరి ఆకర్షణ శక్తి తగ్గుతోంది. ఇలాంటి మాటలన్నీ కూడా మనం పూర్తి సమాచారంతో
అనడం లేదు. సమాచారం చాలా ఉంది, జ్ఞానం తక్కువ ఉంది, పరిజ్ఞానం తక్కువ ఉంది. కారణం ఏమిటంటే సౌరమండలంలో సూర్యుడు 99.85% ద్రవ్యరాశితో ఉన్నాడు. అంటే మొత్తం ఒక 10,000 కిలోల పిండి ముద్దలో 9,985 కిలోల ముద్ద సూర్యుడే. మిగిలిన 15 కిలోలలోనే 10 కిలోలు గురువు, 3 కిలోలు శని. ఇక మిగిలిన 2 కిలోలలో మనం అనుకునే మొత్తం గ్రహాలు, తోకచుక్కలు అన్నీ దాంట్లో ఉన్నాయి, ఉపగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థలో మనం భూమి మీద కూర్చొని పుస్తకాలలో ఉంది కదా, గ్రహాలు ఒక దగ్గరికి వస్తున్నాయి కదా అని అనుకుంటే మనం ఎంత పొరపాటు చేస్తున్నామో ముందు మనం గ్రహించాలి. ఇది ఏ జ్యోతిష్కుడితో అవసరం లేదండి, మనం విజ్ఞానం అనేది పెంచుకోవాలి. ఈ వెనకటి కాలంలో ఈ విజ్ఞానం చెప్పడానికి, అర్థం చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు కాబట్టి అప్పటి విద్యా విధానంలో వాళ్ళు ఏవో కొన్ని విధంగా చెప్పారు. కానీ ఈరోజు మనం చాలా విజ్ఞానవంతులమయ్యాం. మనకి ఖగోళం బాగా తెలుసు, మన ఇంటి ముందు జరిగే ఫిజిక్స్ అనుకోండి, ఖగోళంలో ఉన్న ఫిజిక్స్ అండి, అన్నీ మనకు తెలుసు ఇప్పుడు. అందువల్ల ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంచెం ఆలోచించాలి. ఈ గ్రహ కూటములు వస్తున్నాయంటే మనం భూమి నుండి చూస్తున్నప్పుడు మనకి ఆకాశంలో అన్ని గ్రహాలు ఒక చోట కనిపిస్తున్నాయి, కానీ వాటి మధ్య దూరం చాలా ఉంటుంది. మన దగ్గర నుంచి సూర్యుడు కనిపించే చోట, సూర్యుడు ఉన్న చోట దూరం 15 కోట్ల కిలోమీటర్లు. అంతకన్నా ముందు మనకి బుధుడు కనిపించే దూరం సుమారు 10 కోట్లు, శుక్రుడు కనిపించే దూరం 5 కోట్లు. అంటే మన దగ్గర నుండి మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు మనకి చంద్రుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు వీళ్ళు కనపడుతున్నారంటే ఒక 30 డిగ్రీల ప్రాంతంలో కనపడుతున్నారు. దాన్ని మనం మీన రాశి అన్నాం. అక్కడ రాసుల మధ్య గోడలేమీ లేవు. అందువల్ల ఈ గోడ ఆ గోడ మధ్యలో ఏదో ఉంది కాదు. మనం కుంభరాశి, మీనరాశి, మేషరాశి 3 కలిపితే ఒక ఆకాశంలో ఒక ప్రాంతం. దాంట్లో మధ్య భాగాన్ని మనం మీనరాశి అంటున్నాం. దాన్ని గుర్తించడానికి మన వాళ్ళు ఎన్నో గుర్తులు చెప్పారు. ఆ క్రమంలో మనకి ఈరోజు సాయంత్రం నిన్నటి నుంచే, అసలు చాలా రోజుల నుంచి కూడా కనపడుతూనే ఉన్నారు వాళ్ళు. అలా మనకి లెక్కపడం చూసుకుంటే ఆయన కుంభంలో పూర్వభాద్ర నక్షత్రంలో శని ఉన్నాడు, రాహువు పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉన్నాడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శుక్రుడున్నాడు, బుధుడున్నాడు, రవి ఉన్నాడు, ఈరోజు చంద్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. అంటే మనకి కనపడే క్రమం మొదలు చంద్రుడు 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ తరువాత 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో శుక్రుడున్నాడు, 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో బుధుడున్నాడు, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో మనకి రవి ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఈ లయలో, ఈ క్రమంలో మనకి శని ఎంత దూరంలో ఉన్నాడు అంటే మన నుంచి, అంటే సూర్యుడి నుంచి 145 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇట్లా అన్ని గ్రహాలు ఎవరి కక్షలో వాళ్ళు పరిభ్రమిస్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది, ఆ సూర్యుడిని చూస్తూ పరిభ్రమిస్తుంది. కాబట్టి మనకి సూర్యుడు పరిభ్రమిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ క్రమంలో మనకి గ్రహకూటమి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే అన్ని గ్రహాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరమండలంలో తిరుగుతున్నాయి. సౌరమండలంలో సూర్యుని చుట్టూ తిరగడానికి ఏమిటి కారణం అంటే ప్రవాహ వాయువు అంటారు. ప్రవాహ వాయువు ద్వారా ఇవన్నీ తిరుగుతున్నాయి. అన్నింటి గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాటి యొక్క వేగం వాటి వేగంతో అవి వెళుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మనకి మీనరాశి అని మనం అనుకునే చోటికి వృత్తంలో అక్కడ ఇవన్నీ ఒక దగ్గరికి వస్తున్నట్టుగా కనపడుతున్నాయి. నిజానికి ఈ షష్టగ్రహ కూటమి 4-5 రోజుల నుంచి ఉన్నట్టే. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రంలో ఈ 2 గ్రహాలు ఉన్నాయి, ఉత్తరాభాద్రలో వీళ్ళు ఉన్నారు, చంద్రుడు వస్తూనే ఉన్నాడు, పూర్వభాద్రకు వచ్చినప్పటి నుంచి అవుతూనే ఉంది. అయితే ఈ క్రమం అంతా కూడా పుస్తకాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఏముంది అంటే ఇలాంటి విశేషం అంతరిక్షంలో జరుగుతున్నప్పుడు మనం భూమి మీద మనం ఏదైనా బస్సులో వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగా చాలా బస్సులు వస్తున్నాయి, పక్కన చాలా బస్సులు ఉన్నాయంటే మన బస్సు ఏమైనా అవుతుందని మనం కొంచెం జాగ్రత్త పడతాం కదా. అదేవిధంగా జాగ్రత్త పడడం తప్పిస్తే భూగోళం మీద మనం ఏదో అవుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. అవన్నీ మనం ఊహించకూడదు. మామూలుగా మనకి వాటన్నింటి ప్రభావం వస్తుంది. మీరు అన్నారు మూఢం వస్తుందని. మూఢమి అంటే ఈ కక్షా దూరాలలో ఉండి ఈ సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే సూర్యుడు ఆ గ్రహం కనపడుతున్నప్పుడు సూర్యశక్తి 99.85% కదా, అందువల్ల ఆ గ్రహ శక్తి సన్నగిల్లుతుంది. అది ఏదో పూర్తిగా పోతుంది అని కాదు.
సూర్యుడి ముందు కొంత దివిటి ప్రభావం లోపిస్తుంది. లోపిస్తుంది. సూర్యుడి ముందు దివిటి అంటామే, ఆ దివిటిగానే ఉంటుందిగా. ఆ శుక్రుడు గురువు శుభగ్రహాలు కాబట్టి వాళ్ళు కనుక ఆయనకి దగ్గరగా వస్తే, దగ్గరగా అంటే ఎంత, కొన్ని డిగ్రీలు ఉంటాయి. ఆయనకి మామూలుగా 8 డిగ్రీల దూరంలో ఉన్నప్పటి నుంచి అవుతుంది. ఆ 8 డిగ్రీల దూరంలో శుక్రుడు వస్తే అప్పుడు మూఢమి అంటారు. ఆయన 8 నుంచి ఇంకొక 8 డిగ్రీలు 16 డిగ్రీలు అంటే 16 రోజులు, అంటే 16 రోజుల తర్వాత మూఢమి పోతుంది. ఈ విధంగా మనకి గ్రహశక్తుల ప్రభావం, అక్కడ గురుత్వాకర్షణ శక్తితో ఉన్న గ్రహశక్తుల ప్రభావం మన భూమి మీద ఉంటుంది కాబట్టి అది అలా ఒక్కసారిగా సమీకరణం అయినప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటే, ఎప్పుడైనా చిన్న గడ్డి పరక ఏం చేస్తుంది, పెద్ద తుఫాను వస్తే హాయిగా వంగిపోతుంది. అలాగే మనం మన దైనందిన జీవితంలో సంయమనం పాటించాలి. ఆశలు అత్యాశలు పోకూడదు. అవేవో వాళ్ళు ఉన్నాయి చేస్తున్నాయి అని అనుకోకూడదు. ఏ గ్రహము కూడా మనల్ని ఏమీ ప్రత్యేకంగా చేయదు. మనం ప్రభావితం అవుతాం. ఎందుకంటే మనలో నవగ్రహాలు ఉన్నాయి, బయట నవగ్రహాలు ఉన్నాయి. వాటికి మనకి చేసుకునే అనుసంధానమే మన జీవనం. రైట్. అట్లా వెంకటేశ్వర స్వామి గారు, నవగ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం అనేది చాలా పరిపాటి అయిన విషయం, సాధారణమైన విషయం. అంతేకాదు ప్రత్యేక సందర్భాల్లో ఒక రాశిలో 2-3 గ్రహాలు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మీనరాశిలో 6 గ్రహాల సమ్మేళనం జరుగుతోంది. దీనివల్ల ఏవో విపరిణామాలు విపరీతాలు జరుగుతాయనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతోంది. అయితే వాస్తవాన్ని మనం ఎట్లా గమనించాలి? ప్రధానంగా ఇది సహజమైన ప్రక్రియగా మనం భావించాలా, ఖగోళంలో జరిగే ఒక మార్పుగానే పరిగణించాలా? సహజంగా ఒక రాశిలో ఒక్కొక్క గ్రహం ఉండడమే అరుదు. ద్విగ్రహ త్రిగ్రహ యోగాలు తరచుగా ఏర్పడుతుంటాయి. అందులో ఈ రవి బుధ శుక్రులు మాటి మాటికి 2గా 3గా కలుసుకోవడం జరుగుతుంటుంది. మనకు ఈ శని సంచారం ఏమో చాలా దీర్ఘంగా ఉంటుంది కాబట్టి 2.5 సంవత్సరాల సమయం, గురువుకి 1 సంవత్సర సమయం, మాసార్థ కుజ అని చెప్పి కుజుడికేమో అంత సమయం. సరే, వీళ్ళ యొక్క గమనాగమనాల వేగాల తారతమ్యముతో కలిసి ఎందుకో ఒకసారి వీళ్ళందరూ ఒక దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది. రాహుకు 18 మాసాలు పడుతున్నారు, శనికి 2.5 సంవత్సరాలు. వీళ్ళు అలా జరుగుతూ మీనరాశిలోకి ఏ పూర్వభాద్ర నక్షత్రం, ఏకరాశి, ఏకపాదం, ఏక నక్షత్రం. పూర్వభాద్రలో ఉన్న 4వ పాదం, అందులో మీనరాశి. సామాన్యంగా నాకు తెలిసినంత వరకు ఈ సిద్ధాంత భాగాల్లో కానీ ఫలిత భాగాల్లో కానీ ఏం చేస్తారంటే, ఈ గురు శనుల సంయోగం కానీ వాళ్ళ యుతి కానీ సమసప్తకాలు కానీ ఉన్నప్పుడు కొద్దిగా పంచాంగాలలో విపరీత ధోరణులు ఏదో జరుగుతుందనే భావంతో రాస్తారు. కానీ ఇప్పుడు ఇది గురు రాశి అయింది, గురు నక్షత్రం అయింది. ఈ శని ఇప్పుడు ఇవాళ రాత్రికి చేరే శని గురు రాశిలోకి గురు నక్షత్రంలోకి చేరుతున్నాడు. అయితే అక్కడ ఆల్రెడీ 4వ పాదంలో రాహు కూడా కలిసి ఉన్నాడు. నా దృష్టిలో ఇది షడ్గ్రహ కూటమి అని మనం అన్ని రాశులలో, ఈ మీనరాశిలో అన్ని గ్రహాలు వచ్చినాయని చెప్పి భయపడుతున్నాం. కానీ సామాన్యంగా అతి దగ్గరగా ఉన్నది శని రాహులే, ద్విగ్రహ కూటమి అనే చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాభాద్రలో 2 ఉన్నారు, బుధ శుక్రులు. ఇక చంద్రుడి వాళ్ళ ఉత్తరాభాద్ర నుంచి కూడా వెళ్ళిపోతాడు, రేవతికి రేపు వస్తాడు. ఆయన రవి చంద్రులు ఒక దగ్గరికి పోతారు. అంటే దీంట్లో ఇంచుమించుగా రవితో ఉన్న సంబంధంలో రాహు దూరం అయిపోయాడు, రవితో ఉండగలిగే సంబంధంలో శని కూడా దూరం అయిపోయాడు. కాబట్టి ఇక్కడ శని రాహుల యుతి జరగబోతున్నది. దీని గురించి ఆలోచించవలసిందే కానీ ఈ షడ్గ్రహ కూటం గురించినటువంటి ఆలోచన అంత భయపడవలసిన అవసరం లేదు అని నా భావన. సూర్యనారాయణమూర్తి గారు, రేపు ఉగాది పర్వదినం, విశ్వావసనామ సంవత్సరానికి రవి రాజుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో రవితోనే ఈ మిగతా 5 గ్రహాలు కూడా సమ్మిళితం అవుతున్నాయి. మరి దీనివల్ల విశ్వావసనామ సంవత్సరం భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా గడుస్తున్నదో, ఈరోజు అమావాస్యతో పూర్తి అవుతుందో, రేపటి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం మొదలుగా ఆ పైన వచ్చేటటువంటి సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సరం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ కొద్దిపాటి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులు, ప్రకృతి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, వాటిని గురించి ఆలోచించి భయాందోళనలకు గురి కాకుండా ఎవరికి వారు విడివిడిగా వారికి వారు పుణ్య బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి శనిగ్రహం మీనరాశిలో సంచారం చేయడం ప్రారంభం కావడంతో షష్ఠగ్రహ కూటమి అంటూ అనేకులు మాట్లాడుతూ ఉండేటటువంటి నేపథ్యంలో ఇందులో రవి
ప్రధానం అనుకున్నప్పుడు ఇతర గ్రహాలలో కూడా కొంతమంది కార్తాంతికుల లెక్క మేరకు ఇది పంచగ్రహ కూటమి మాత్రమే. రాహుగ్రహానికి పూర్తి స్థాయిలో ఉపపత్తి అంతగా ఇవ్వలేదు. ఇలాంటి గ్రహ కూటములు అనేకం సంవత్సరంలో ఏర్పడుతూనే ఉంటాయి. నవంబరులో 3వ వారంలో త్రిగ్రహ కూటమి వృశ్చిక రాశిలో, జనవరిలో 1 మొదలుగా 14 వరకు చాతుర్గ్రహ కూటమి ధనురాశిలో, ఇలా పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, శని రాహువు కూడా శని వంటి ప్రభావమే ఇచ్చేటటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో ఒకే రాశిలో దీర్ఘకాలం సంచారం చేసేటటువంటి యోగం, ఇలాంటివన్నీ కూడా దేశారిష్టకర వ్యక్తులకు అరిష్టకర యోగాలు అంటూ పంచాంగం చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆ సమయంలో పుణ్యబలం పెంచుకోండి, జపం చేయండి, ధ్యానం చేయండి, మంచి పనులు చేయండి, దానం చేయండి, భక్తి విశ్వాసాలతో మెలగండి, మౌన వ్రతం పాటించండి, అవసరం అయితేనే ప్రయాణాలు చేయండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి వినాయక చవితి నాడు ఏర్పడిన ఒకానొక 1000 కోట్ల సంవత్సరాల కాలం నాటి ఆ ఆకస్మిక ప్రమాదం వలన అందరూ కూర్చోవాలి అని చెప్పిన పురాణాల గాథల కారణం చేత నేటికి భాద్రపద శుద్ధ చవితి నాడు ఏ విధంగా మనం చంద్రుడిని చూడకుండా ఇంట్లోనే కూర్చుని పూజ నమస్కారాలు ప్రశాంత స్థితిని పొందే ప్రయత్నం చేస్తున్నామో, అలాగే ఈ 2 రోజులు 8 రోజులు ఈ 6 గ్రహాలలో శుక్రగ్రహం వక్రించినట్లుగా జ్యోతిషులు చెబుతున్నారు, పెద్దలు కూడా చెబుతున్నారు. అలాగే బుధగ్రహం కూడా వక్రిత్వ స్వభావాన్ని కలిగి ఉన్నది. 8వ తేదీ వరకు శుక్రుడు, 14వ తేదీ వరకు బుధుడు. వక్రించిన గ్రహాలు కుంభరాశి ప్రభావాన్ని ఇస్తాయి లేదా మేషరాశి ప్రభావాన్ని ముందు వెనకలుగా సంచార గతులను అనుసరించి ఈ గ్రహాలు మేషరాశి, మీనరాశి, కుంభరాశి ఈ క్రమంలో 3 అన్నప్పుడు కుంభరాశి ప్రభావాలనే వెనక్కి ఉండే స్వభావాన్నే కలిగి ఉంటాయి. ఆ వెనువెంటనే జూలై 8 నుంచి శని కూడా మళ్ళీ వక్రించడంతో కుంభరాశి ప్రభావాన్నే ఇస్తాడు 28 నవంబర్ వరకు. ఈ గతుల కారణంగా మానవ దేహం పైన పడేటటువంటి ఛాయలు నీడల కారణంగా మన మనస్సులు సందర్భావసరాన్ని అనుసరించి ప్రకోపిస్తాయి. మంచి చెడులు దేహంలో ఉండే 70% పైగా ఉండే నీటిపైన ఈ ప్రభావాలు అధికం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులపైన కూడా ఈ ప్రభావం అధికం కనుక మనమంతా నీటి వనరులను కాపాడుకునే ప్రయత్నం చేయడం, ప్రకృతికి పర్యావరణానికి హాని కలిగించకుండా వాటిని రక్షించే విధంగా చర్యలు చేపట్టడం, అనవసరపు అపోహలకు లోను కాకుండా అనవసరపు ప్రయాణాలు చేపట్టకుండా ఉన్న చోట కూర్చొని ఉన్నత స్థానానికి ఎలా మనం ప్రయత్నాన్ని చేరాలా, ప్రయాణాలు ప్రారంభించాలా, ఇలాంటి ఆలోచనలు చేసిన ఎడల పుణ్య బలం పెంచుకుంటే ఏ గ్రహము ఎవరిని నష్టపరచదు. విశాల విశ్వంలో 9 గ్రహాలలో 6 గ్రహాలు ఒక స్థానంలో 99లో ఇలాగే ఏర్పడింది. ఇప్పుడు 2025లోనూ మళ్ళీ 2031లోనూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఏర్పడిన ప్రమాదాలు ప్రకృతి పర్యావరణ కారకమైనవి ఏరిచూచి లెక్క చూచి ఈ కారణంగా సింహ అంటూ హెచ్చరికలు చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే అలాంటి విపత్కర పరిణామాలు రాకుండా మనలో పెరిగి ఉన్న అత్యాశను నియంత్రించుకోవాలి. అనవసరంగా అణువిద్యుత్ కేంద్రాలు పెంచడం, భూమిని తవ్విపారవేయడం, ఈ కారణంగానే కదా భూకంపాలు, ప్రకృతికి సంబంధించిన పెను వైపరీత్యాలు. కనుక మన ఆశలను నియంత్రించుకొని అందరి క్షేమాన్ని కోరే విధంగా మన సంకల్పాలు మారినట్లయితే గ్రహాలన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. సోమనాథ్ శర్మ గారు చెప్పండి. ఈరోజు అమావాస్య శనివారం, మీనరాశిలోకి శని ప్రవేశం జరుగుతోంది. అలాగే కొన్ని దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఈరోజు సంభవిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. మరి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఈ ప్రభావం వ్యక్తిగతంగా ఉంటుందా, వ్యష్టిగతంగా ఉంటుందా, సమాజగతంగా ఉంటుందా, ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా, ప్రకృతి పరంగా ఉంటుందా? మనకు ఏ రోజైనా ఏ క్షణమైనా ఈ గ్రహాల ప్రభావం అనేది మన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రభావం. ఈ ప్రకృతినే అర్థం చేసుకునే క్రమంలో మన ఋషులు గ్రహాలు, నక్షత్రాలు, రాసులుగా వర్గీకరించారు. ఆ క్రమంలో ఈ భూగోళం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు
మిగిలిన గ్రహాలు కూడా వాటి వాటి కక్షలలో పయనిస్తూ ఉంటాయి కాబట్టి, పరిభ్రమిస్తూ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ భూమి నుంచి చూస్తున్నప్పుడు ఒక కోణంలో కనిపించే అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా బహుళ గ్రహ కూటములు అంటే 1 కన్నా 2 కన్నా 3 కన్నా ఎప్పుడు ఎక్కువ చూస్తారు. ఎందుకంటే 3 గ్రహాలు సర్వసాధారణంగా సూర్యుడు, బుధుడు, తర్వాత శుక్రుడు ఎప్పుడు ఒక దగ్గర కనపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చంద్రుడు 4. అందువల్ల 4 అంతకన్నా ఎక్కువ గ్రహ కూటములు వచ్చినప్పుడు మన వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడతారు. ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకుంటే మా మిత్రులు గురువుగారు డాక్టర్ ముక్కాముల రవీంద్రనాథ్ గారు అనేవారు చాలా కష్టపడి, పెద్దవారు ఆయన, చాలా కష్టపడి గత 1800 సంవత్సరాల నుంచి 2100 సంవత్సరం వరకు ఈ కూటములు ఎన్ని ఏర్పడ్డాయి అన్న గణాంకం తీశారండి. చాలా ఆసక్తికరంగా ఉంది అది. దాంట్లో మొత్తం అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి అంటే 8 గ్రహాలు కలిసి ఉండడం, 7 గ్రహాలు కలిసి ఉండడం, 6 గ్రహాలు కలిసి ఉండడం, 5 గ్రహాలు కలిసి ఉండడం, ఇవి మాత్రం చూసుకుంటే 1800 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు మొత్తం 2246 రోజులు మాత్రమే ఈ కూటములు ఉంటాయి. దాంట్లో మనకి 2025లో అంటే ఈ ప్రస్తుత సంవత్సరంలో ఒకే ఒక షష్ఠగ్రహ కూటమి వస్తుంది. అది మనకి ఈ ఒక రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత 17 రోజుల పాటు పంచగ్రహ కూటమి ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రహ కూటములు ఏర్పడడంలో ఎంత సాధారణత్వం ఉందో అర్థం కావడానికి. ఇప్పుడు మనకి అష్టగ్రహ కూటమి మొత్తం 300 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి వచ్చింది. అది 1962లో వచ్చింది. తర్వాత సప్తగ్రహ కూటములు మొత్తం 24 రోజులు వచ్చాయి. తర్వాత షష్ఠగ్రహ కూటములు మొత్తం 223 రోజులు వచ్చాయి. దాంట్లో ఈ సంవత్సరం తర్వాత 2026 నుండి 2100 వరకు అంటే సుమారు ఈ 74 ఏళ్ల పాటు మనకి 87 రోజుల పాటు రాబోతున్నాయి షష్ఠగ్రహ కూటాలు. ఇంకా ఏ కూటాలు రావట్లేదు. సప్తగ్రహ కూటం మాత్రం 4 రోజులు వస్తుంది. ఇప్పుడు రాబోయే దాంట్లో పంచగ్రహ కూటమి 482 రోజులు వస్తుంది. అంటే ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ గ్రహ కూటములు ఏర్పడడం ఎంత సాధారణము అని. దాంతో మనకి ఏదో అయిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ గ్రహమైనా తన శక్తి సామర్థ్యాలతో, తన కాంతులతో మన మీద ప్రభావం ఎప్పుడు చూపుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సోమనాథ్ శాస్త్రి గారు, చెప్పండి. 2019 డిసెంబర్ 26న షష్ఠగ్రహ కూటమి ఏర్పడడంతోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని, అలాగే చెంగిజ్ ఖాన్ అనే వ్యక్తి షష్ఠగ్రహ కూటమి నాడే జన్మించడం వల్ల చైనాలో మారణ హోమాన్ని సృష్టించాడని, ఇలాంటి రకరకాల వాదనలు ఉన్నాయి. మరి ఆ వాదనలోని నిజాన్ని ఎట్లా చూడాలి? చెప్తాను. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ గ్రహకూటముల గురించి మన గురువుగారు ఎంబి శర్మ గారు ఒకసారి చెప్పారు ఏంటంటే ఈ గ్రహకూటములు ఏర్పడ్డందుకు ఏమవుతుందనే దానికన్నా ఏర్పడ్డప్పుడు జన్మించిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేది ముఖ్యం. ఆ జన్మించిన వాళ్ళ జీవితాలు వచ్చినప్పుడు బహుశా చెంగీజ్ ఖాన్ వచ్చి ఉంటుందేమో దాని సమాచారం ప్రకారం. ఇప్పుడు గ్రహకూటములు ఏర్పడ్డప్పుడు ఈ గ్రహకూటం ఏర్పడి జనానికి ఏమవుతుంది అనే భయానికన్నా ఈ గ్రహకూటములు ఏర్పడినప్పుడు ఇవాళ రేపు ఈ వారం రోజులలో అలా మీనరాశిలో పుట్టినవాడు కానీ, మేషరాశిలో పుట్టినవాడు, సింహరాశిలో పుట్టినవాడు, ధనుర్రాశిలో పుట్టిన వాడికి ఏము కావచ్చు, అలాంటి జాతకాలు ఏమవుతాయి అనే దాంట్లో కొన్ని విపరీత యోగాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహతత్వాలు ఉంటాయి, వాటి ఒక ప్రభావం ఉండదు అని అనడం లేదండి, ఉంటుంది. కానీ దాంట్లో కూడా కొద్దిగా మినిమైజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా ఏదో పుణ్యబలం ఉండాలి, అది ఉండాలని కోరడం లేదంటే ఇక్కడ ఏ వైజ్ మ్యాన్ రూల్స్ ద ప్లానెట్స్ అండ్ ప్లానెట్ రూల్స్ ద ఫూల్స్ అని బివి సూర్యనారాయణ గారు ఆయన ఫస్ట్ ఒక హెడ్లైన్ ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే పుణ్యబలం చేసుకునేవాడు, ధర్మాచరణ చేసేవాడు, ఆధ్యాత్మికంగా ఉన్నవాడికి గ్రహాల యొక్క ప్రభావం తగ్గించుకోగలడు. టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ మినిమైజ్ ద ప్రాబ్లం, టోటల్ ఎరాడికేషన్ కాదు.
కాబట్టి అట్లాగే ఇప్పుడు సోమనాథ్ అంటే మీరు శాస్త్రి గారు చెప్పినట్టు ప్రభావాల గురించి చెప్పారు కాబట్టి వెంకటేశ్వర శర్మ గారు మేషం, సింహం, ధనస్సు రాశుల్ని అగ్నితత్వ రాశులుగా పేర్కొంటున్నారు. అట్లాగే అది ఎందుకు చెప్పాను మీనరాశిని జలతత్వ రాశిగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నా? దీని వల్ల ఈ మీనరాశి జలతత్వ రాశి కావడం వల్ల, అట్లాగే దీనిలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల జలపరమైన ప్రళయాలు ఏర్పడే అవకాశం ఉందనేటువంటి వాదన కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. ఉన్నది అంటే ఇప్పుడు మీరు ఇంకేమన్నా సోమనాథ్ శాస్త్రి గారు చెప్పేది ఉంటే చెప్పినాక నేను చెప్తాను. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఈ 5 గ్రహాలు మొత్తం మీద అండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది మీనరాశిలో. నో సీట్స్ ఇంకా వేరే వాళ్ళకి లేకుండా. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే శనివత్ రాహు అని ఒకటి చెప్పడం జరుగుతున్నది. ఎప్పుడు కూడా సామాన్యంగా రాహు కాంబినేషన్స్ శాటర్న్తో కానీ, అంటే శనితో కానీ, గురువుతో కానీ, కుజుడితో కానీ, రవితో కానీ, చంద్రుడితో కానీ, ఎనీ గ్రహ ఏ గ్రహంతో రాహు ఉన్నప్పుడు ఒక విపరీత తత్వం, ఒక విపరీత యోగం మనిషిలో ఏర్పడుతుందండి. అది మనం చెప్పుకోవాలంటే ఇక్కడ నేను ఆలోచిస్తున్నది ఏంటంటే, ఈ పూర్వభాద్ర 4వ పాదంలో ఉన్నటువంటి రాహు ట్రాన్సిట్ మే 18కి కుంభంలోకి వస్తున్నాడు. ఇప్పుడు శని వాళ్ళ వాడిపోతున్నాడు. ఇద్దరు ఇక్కడ కన్ఫ్రంటేషన్ అవుతుంది, ఇద్దరి మధ్యన సంఘర్షణ యోగం వస్తున్నది. దీని గురించి కొన్ని ఉత్పాత యోగాలు వ్యక్తిగతంగా, అంటే అది కూడా అందరి వ్యక్తులకు కాదండి, ఎవరికైనా ఇప్పుడు శని మహర్దశలో రాహు అంతరము, రాహు మహాదశలో శని అంతరము, కుజ దశలో శని అంతరము, శని దశలో కుజంతరము, ఎక్కడైనా మహర్దశలలో కానీ, అంతర్దశలో కానీ, విదేశాల్లో కానీ శని కానీ, రాహు కానీ నడుస్తున్న వారి మీద ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందే తప్ప అన్యులకు కాదు. వాళ్ళు జాగ్రత్తగా ఉండమని నేను అనుకుంటాను. అయితే ఎలాంటిదంటే, రోచనం ఆనభంగస్య వృక్షాత్పతనజం భయం దుస్సంగతి దుష్టకృత్యం పరియోగ పరిగ్రహ. ఇక్కడ రోగార్తి దుఃఖంచ, ఇంకా నేత్రోద్భయం అన్నాడు, నేత్రపీడ, రిపోర్భయం అన్నాడు, జలాద్భయం అన్నాడు. అంటే జల సంబంధమైనటువంటి ఉత్పాతాలు సంభవించే యోగము శని రాహులకు ఉండగలదు అని చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ మరొకటి ఆలోచించాలండి. రాహు ఏమో ఆయన తిరుగుముఖంలో ఉంటాడు, ఎప్పుడు రివర్స్లో ఉంటాడు కదా. శాటర్న్ ఏమో ఇటు పోతున్నాడు, ఆయన ఫార్వర్డ్. శాటర్న్ ఫార్వర్డ్ అవుతున్నాడు, రాహు రిట్రోగ్రేషన్లో ఉన్నాడు. ఈ 2 గ్రహాల కలయిక జరుగుతున్నప్పుడు శనిలో రాహు గురించి ఆలోచించాలన్నా, రాహులో శని గురించి ఆలోచించాలన్నా? ఇట్స్ ద ప్లానెటరీ దిట్ సపరేషన్ అండ్ అప్లికేషన్స్ అంటారు వీటిని జనరల్గా. ఏ గ్రహము ఏది జరుగుతున్నప్పుడు ఏదో ఒక మొత్తం మీద వీళ్ళు ఎక్కడో దగ్గర టోల్ గేట్ దగ్గర అటు ఇటు అయిపోతారు. ఈ అయిపోతున్నప్పుడు మాత్రము ఇవాళ ఇప్పుడు ఈ నూతన విశ్వాసనామ సంవత్సరంలో కూడా వాతావరణ సూచన బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి ఏదైనా సముద్రాల్లో ఇటీవల సంబంధించిన మయన్మార్ భూకంపానికి, అట్లాగే ఈ షష్టగ్రహ దానికి కూడా ఒకటి షడ్గ్రహ కూటానికి ఒకటి చెప్తున్నాను, మీరు ఇంకొకటి ఆలోచించాలి. కుజుడు కూడా రివర్స్లో వచ్చి మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అది ఎవరి నక్షత్రం అండి? గురు నక్షత్రం. ఇక్కడ శని రాహులు గురు నక్షత్రం, అక్కడ ఒకటి. ఇంకోటి 10th ఆస్పెక్ట్లో కూడా కుజుడు చూడతాం. కుజుడిని కూడా మనం తప్పుగా తీసుకోకూడదు. ఈ కుజుడి వల్ల కూడా సామాన్యంగా కుజుడి వల్ల భూకంపాలు వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వాడేమో డ్రాస్టిక్గా చేస్తాడండి, భయంగా. వీళ్ళేమో నిదానంగా చేస్తారు, వీళ్ళ పతనం నిదానంగా ఉంటుంది, వాళ్ళది భయంగా ఉంటుందని. అయితే ఇక్కడ ఏమిటంటే, శని ఉన్న నక్షత్రం నుంచి కుజుడున్న నక్షత్రము కర్మ నక్షత్రం అండి. 10th నక్షత్రం పూర్వభాద్ర నుంచి పునర్వసుకు. కాబట్టి కర్మ నక్షత్రం అంటే ఈ రెండింటి నక్షత్రాల అనుసంధానంలో ఈ కుజుడికి శనికి ఒక రకంగా అవినాభావ సంబంధం ఉంది. రాహుకు కుజుడికి కూడా సంబంధం ఉంది. దాంతో రావచ్చు, వచ్చే అవకాశాలు ఆల్రెడీ భూకంపాల విషయంలో నిన్న వచ్చినటువంటి ఆ బర్మా లేదా మయన్మార్ భూకంపానికి దీనికి లింక్ పెట్టడం అనేది భావ్యం కాదండి. ఎందుకంటే భూకంపాలు రావడానికి కారణమయ్యే శక్తులు భూగోళం మీద ఏ శక్తులు పనిచేస్తాయంటే, అక్కడ 145 కోట్ల కిలోమీటర్ల దూరం మీద ఉన్న శని, 25 కోట్ల కిలోమీటర్ల దూరం మీద ఉండేటువంటి మన కుజుడు, 75 కోట్ల కిలోమీటర్ల దూరం ఉండే గురువు, వీళ్ళు ముగ్గురు చాలా ముఖ్యం అండి. ఏ భూకంపానికైనా వీళ్ళకి ఈ అంతర్గ్రహాలైనటువంటి రవిచంద్రులకి వచ్చే సంబంధం కారణంగా మనకి ప్రకృతి ఉత్పాతాలు జరుగుతాయి. ఈ విషయాన్ని మనకు వరాహమిహిరుల వారు బృహత్ సంహితలో భూకంప లక్షణాధ్యాయం అనే దాంట్లో మనకి ఎన్నో చెప్పారు. చాలా సైన్స్ ఉంది దాంట్లో. కాకపోతే మనం మాటలతో ఈ
అపోహలతో ఎక్కువ పోతున్నాం ఇవాళ రేపు. కానీ ఈ శక్తుల కలయిక లేనిది ఈ భూకంపాలు రావు. ఇప్పుడు ఈ నిన్న యాదృచ్ఛికమే, ఇది కాకతాళీయం అనుకోవాలి, కానీ దీనికి సమన్వయం చేసి చెప్తున్నారు అందరూ. చెప్తున్నారు. కానీ శని, ఇప్పుడు గురుగారు శర్మ గారు చెప్పినట్టుగా శని రాహువులు ఒకవైపు గురు నక్షత్రంలో, గురువు అక్కడ వృషభ రాశిలో ఉండి, మళ్ళీ కుజుడు మన మిథున రాశిలో ఉండి పునరుసు నక్షత్రంలో, ఇలా కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ఇంకొకటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే, ఈ మీనరాశి వైపు కేతు శక్తి కూడా తన యొక్క కాంతులు ప్రసరిస్తుంది. రాహుశక్తి అక్కడ ఎలాగూ ఉంది, కేతు శక్తి కూడా వస్తుంది. రాహుకేతువులకు పరస్పర దృష్టి ఉండదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళని, ఉన్నదాన్ని, ఉన్న ప్రాంతాన్ని ఈ శక్తులు ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పుడు మనకి జలతత్వము, అగ్నితత్వము అనే రాసుల విభజన ఎందుకు జరిగింది అంటే, ఆ అంతరిక్షంలోంచి ఆ ప్రాంతంలోంచి వచ్చేది మనకి భూమి మీద ఆ పంచభూతానికి సంబంధించినటువంటి ప్రభావం చూపిస్తుంది అని ఒక లింక్ పెట్టారు. అలాగని మీనరాశిలో వచ్చినప్పుడే జల ప్రళయాలు రావాలని లేదు. మళ్ళీ జల ప్రళయాలు రావడానికి గ్రహాలు కూడా కారణమవుతాయి కాబట్టి, గ్రహాల సంబంధం కారణమవుతుంది కాబట్టి గ్రహాలకి కూడా పంచభూత తత్వాన్ని ఆపాదించారు. మనకి రవి అగ్నితత్వం, కుజుడు అగ్నితత్వం, చంద్రుడు శుక్రుడు జలతత్వం, శని గురువు వాయుతత్వం, బుధుడు మళ్ళీ వాయుతత్వం, ఆ విధంగా శుక్రుడు మళ్ళీ మనకి జలతత్వం. పంచభూతాలు అన్నిట్లో ఇవన్నీ పంచభూతాలే. పంచభూతాల కాంబినేషన్ తెలుసుకోవడం కోసమే గ్రహాలు పెట్టారు. ఒక చిన్న అదేంటంటే విశదంగా చెప్పారు సోమనాథ్ శాస్త్రి గారు. ఈ ఉత్పాతాలు, భూకంపాలు అనేయండి, కొన్ని ప్రళయాల కనండి, మనం సహజంగా రవి సంచారం చేస్తున్న నక్షత్రం నుంచి ఏ క్రూరగ్రహమైన ఏ నక్షత్రంలో ఎన్నో నక్షత్రంలో సంచారం చేస్తున్న దాన్ని బట్టి ఇవి జరిగే అవకాశాలు ఉంటాయండి. నాకు ఆ సూత్రం జ్ఞాపకం రాలేదు, కానీ సూర్యాది పంచకం అంటే సూర్య నక్షత్రం నుంచి 5వ నక్షత్రంలో ఏదైనా చెడు గ్రహం ధరిచినట్టయితే, పాపగ్రహం నడిచినట్టయితే విజ్ఞేయం విద్యుతోన్ముఖమని అట్లా భూకంపాలన్నాయండి. వాటిని కూడా దృష్టిలో తీసుకోవాలి. ఇక మరీ ఇప్పుడు ఇంకా వెస్టర్న్ ఆస్ట్రాలజీ కూడా డెవలప్ అయింది కాబట్టి ఒక్కొక్కసారి యురేనస్ వీళ్ళు కూడా ఉన్నారు కదండి, అవి వాటి మీద కూడా ఒకసారి ఈ శని రాహు గురు కుజులది కూడా ఒక్కొక్కసారి పనిచేస్తుందని నా అభిప్రాయం. సునీల్ గారు, మన దేశంలో కనిపించినా కనిపించకపోయినా ఒకే మాసంలో 2 గ్రహణాలు, చంద్రగ్రహణం ఏర్పడింది, అట్లాగే ఇవాళ సూర్యగ్రహణం ఏర్పడుతోంది, పైగా శని అమావాస్య రోజు షష్టగ్రహ కూడా ఏర్పడుతోంది, విశ్వావసర సంవత్సరం రేపు ప్రారంభం కాబోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం కొంత అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, దాదాపు 2-3 నెలల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందని, కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని, కొన్ని రాశుల వారిపై అనుకూల ప్రభావం అలాగే వ్యతిరేక ప్రభావం ఉంటుందని రకరకాల అంశాలు మనకు ప్రబలంగా వినిపిస్తున్నాయి. వాటిలో హేతుబద్ధతను ఎట్లా చూడాలి? గ్రహణాలు 5 సంవత్సరాల కాలంలో 72 గ్రహణాలు ఏర్పడతాయి అని ఆస్ట్రానమీ తెలియజేస్తుంది. ఇందులో 48 సూర్యగ్రహణాలు. అంటే ఇవి సత్యం, వాస్తవం, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక కక్షలోనికి రావడం, 2.5 డిగ్రీల ప్రమాణంలో ఉదాత్తానుదాత్తాలుగా ఉండే ఈ 3 కూడా ఒక కక్షలోనికి రావడంతో ఒక గ్రహణం ఏర్పడుతుంది. ముందు వెనుకలుగా సరళ రేఖలో వచ్చినప్పుడు ఆ భావాన్ని చంద్ర సూర్య అని మనం విశ్లేషణ చేసుకుంటూ, అంటే అరుదుగా ఒకే మాసంలో 2 గ్రహణాలు చెప్పబోతున్నాను. ఇలా ఏర్పడిన ఈ సందర్భాలలో ఏ ప్రాంతానికి ఈ గ్రహణానికి సంబంధించిన దృక్కులు ఆ కోణాలుగా వ్యాపించి విస్తరించి ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండే ప్రజల మానసిక భావాలపైన ప్రభావం చూపుతుంది కనుక వారు కదలకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఒక నెలలో ఒకేసారి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, కానీ ఈ 2 ఒకే ప్రాంతానికి కనిపించడం లేదు. మన దేశానికి సంబంధించి చంద్రగ్రహణం మాత్రమే, అది కూడా వచ్చే తర్వాత చెప్పుకోవాల్సినవి, కానీ ఇప్పుడు ఇక మనకి వచ్చేదేవి కనిపించడం లేదు. భాద్రపద శుద్ధ పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం, అలాగే వచ్చే సంవత్సరం మార్చిలో హోళీ పండుగ నాడు వచ్చే పౌర్ణిమ 2 చంద్రగ్రహణం, ఇవి మాత్రమే మనకు కనిపిస్తాయి. 2 గ్రహణాలు ఒకే మాసంలో వచ్చేవి ఒకే ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడా కనపడవు. సూర్యగ్రహణాలు లేవు, అసలు లేవు కనుక మనకు కనిపించవు, ఉంటాయి మనకు కనిపించవు. అయితే చెప్పబోతున్న అంశం ఏంటి అంటే, మ్యాక్రో లెవెల్లో మనం పరిశీలన చేస్తున్నాం.
సోమనాథ శాస్త్రి గారు కానీ వెంకటేశ్వర బాబు గారు కానీ వాళ్ళు విస్తృతంగా మ్యాక్రో లెవెల్లో చూస్తున్నారు. మైక్రో లెవెల్ ఒక వ్యక్తి అనేసరికి ఒక వ్యక్తిలో రాజు సూర్యుడు ఆలోచన, ఒక వ్యక్తిలో బుద్ధుడు బుద్ధి, ఒక వ్యక్తిలో గురువు వాక్కు, ఒక వ్యక్తిలో నడక ఆరోగ్యం శని, ఒక వ్యక్తిలో నాకు తెలియదా అనే నేను పెద్దవాడిని కానా అనే అహంకారం ఆత్మాభిమానం ఒక పెచ్చు ఎక్కువ రాహువు, నాకెందుకులే అనుకునే భావన వేదాంతం కేతువు, నేను కూడా బాగానే చెప్పగలుగుతానో చేయగలుగుతానో చూడగలుగుతానో అనే సౌందర్యపూర్వక రసాత్మక దృష్టి శుక్రుడు. ఒక వ్యక్తిలో అన్ని ప్రభావాలు ఉన్నప్పుడు ఒక రాశిలో ఇలా 6 గ్రహాలు కానీ లేదా 8వ తేదీ నుంచి 5 గ్రహాలు కానీ 14వ తేదీ నుంచి కేవలం 5 మాత్రమే కానీ గ్రహాలన్నీ చేరి కూడి ప్రభావాలు చూపించేటటువంటి నేపథ్యంలో మన పండుగలన్నీ ఉగాది నుంచి హోళీ వరకు ఇలాంటి యోగాలు ఏర్పడినప్పుడు మీరంతా ఇంట్లో కూర్చోండి, ధ్యానం చేయండి, లేదా ఆధ్యాత్మిక బలం మనోబలం పెంచుకోండి అని చెప్పడం కోసమే ఏర్పడ్డాయి. ఉగాది కావచ్చు, రామనవమి కావచ్చు, లేదా శ్రావణ పౌర్ణిమ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, దీపావళి కూడా కావచ్చు. అలాంటి ఒకానొక సందర్భం తరచుగా ఏర్పడే చాతుర్గ్రహ పంచగ్రహ కూటములు కాకుండా షడ్గ్రహ కూటమి కూడా ఏర్పడిన కారణం చేత ఈరోజు రేపు వ్యక్తి బలాన్ని పెంచుకోవాలి. సమష్టిగా ప్రపంచం మీద వచ్చేటటువంటి మార్పులను మనం ఏమీ చేయలేం, కానీ మనబోటి వాళ్ళు వందల వేల లక్షల సంఖ్యలో పుణ్యబలం పెంచుకుంటే ఒక సైన్యంగా మారి ప్రపంచానికి బలాన్ని అందించగలుగుతాం అని చెప్పే వాక్యమే లోకా సమస్తః సుఖినో భవంతు. ఇది ఉద్దేశ్యం. సోమనాథ్ గారు, ఇప్పుడు రవి శని అలాగే రాహువు శని కలిస్తే అరిష్టదాయకం అని చెప్తూ ఉంటారు. అలాంటిది వీళ్ళు మీనరాశిలో సమ్మిళితం అవుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? మరి సూర్యుడు శని కలవటం అయినా కానివ్వండి, లేకపోతే రాహు శని సమ్మిళితం అయినా కానివ్వండి, ఎలాంటి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? దీంట్లో మనం కొంచెంగా సామాన్య పరిజ్ఞానం దగ్గరికి వెళ్ళాలండి. మీరు ఇంతకుముందు సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఒకే నెలలో వచ్చింది అన్నారు. ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహణం వచ్చినప్పుడైనా చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఒక రాహువు కానీ కేతువు కానీ దగ్గర గ్రహణం అయినప్పుడు ఎక్కువగా మార్పు చెందదు 15 రోజుల్లో. అందువల్ల సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో చంద్ర సూర్యగ్రహణాలు కలిసి రావడం అసాధారణం కాదు. కలిసి రావడం అంటే ఒకరి దాని తర్వాత ఒకటి. సాధారణంగా ఇది ఒక సైకిల్లో అవి ఎప్పుడు జంటగా వస్తూ ఖగోళంలో జరిగే సాధారణ. దాంట్లో ఈసారి ఏం జరిగింది అంటే ఈ చంద్రగ్రహణ సమయం అంతానేమో భారతదేశం మీద కనపడుతోంది, సూర్యగ్రహణ సమయం అంతా వేరే వైపు కనపడుతోంది. అంతేగాని రెండు రావడం పెద్ద విశేషం కాదు, రెండూ వస్తాయి. అది రావడమే కాదు, వస్తాయి. అలా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి మనం జాగ్రత్తలే అనుకోండి. మెయిన్గా అప్పుడు చేయవలసినవన్నీ కూడా మనకి నిర్దిష్టంగా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఇకపోతే రాహుగ్రహము శనిగ్రహము అనేటువంటి గ్రహాలను చూసుకుంటే ఇప్పుడే మన గురువుగారు డాక్టర్ సూర్యనారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అన్నీ మనలోనే ఉన్నాయి. మొత్తం 9 మనలోనే ఉన్నాయి. ఆ మనలో ఉన్న గ్రహాలలో మనకి శక్తి లేదా పని చేసేటువంటి ఏదైతే తత్వం ఉంటుందో ఆ పని అనేది శనీశ్వరుడు. పని చేస్తుంటే ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు ఇచ్చేది గురువు. ఆ పని చేయడానికి కావలసిన శక్తినిచ్చేది కుజుడు. ఆ పని చేయడానికి కావలసినటువంటి ఐక్యూ అంటాం, విజ్ఞానం, మేధస్సు, బుద్ధి, అది ఇచ్చేది మనకి బుధుడు. మరి ఎలా చేస్తాను, అందరికీ బాగా కనపడేట్టు చెయ్యాలి అని చేసేటువంటి శక్తి శుక్రుడు. మరి తర్వాత మిగిలింది ఎవరు అంటే మనకి చంద్రుడు, మనస్సు. ఈ విధమైన దాంట్లో రాహు కేతువులు ఎవరు అంటే, రాహు ఏమో ఇప్పుడే మనకి గురువుగారు చెప్పినట్టుగా అది ఇంకా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేటువంటి ఒక ఆశ, దురాశ అనేది రాహుకి కట్టబెడతారు. సో అలా యాంబిషియస్ అన్నమాట. ఓవర్ అంబిషియస్ అనేది అయినప్పుడు రాహు ప్రభావం ఉంటుంది. సో పని చేస్తున్నప్పుడు ఓవర్ అంబిషియస్గా ఉండి మన కెపాసిటీని మించి పని చేస్తే శని రాహువుల కలయిక మనకి ప్రతికూలం అవుతుంది. సో శని రాహువుల కలయిక మనకి అనుకూలం కావాలి అంటే ఏం చేయాలి? పనిచేసే తత్వంతో పాటు అంబిషన్ అనేది తగ్గించుకోవాలి. ఆ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా కేతు ఎంత చేసినా నాకేమీ కలిసి రావడం లేదు,
నేను ఇక చేయకపోతే ఏంటి అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ లేదు నేను చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో లక్ష్యంతో ముందుకు వెళ్తే ఈ శని రాహువులు కానీ శని కేతువులు కానీ బ్యాలెన్స్ అయిపోతారు. రైట్. వెంకటేశ్వర శర్మ గారు, మీనరాశిలో ఈరోజు రాత్రి 8:20 6 గ్రహాలు భేటీ కాబోతున్నాయి. మరి శని ప్రవేశించబోతున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా మేషరాశిలో 12వ స్థానం వ్యయ స్థానంలో, అలాగే వృషభంలో 11వ స్థానంలో లాభస్థానంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, అట్లాగే మిగతా రాశుల్లో కూడా కొన్ని ప్రభావాలు పరిణామాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఏ రాశి వారికి ఇది ప్రతికూలం, ఏ రాశి వారికి అనుకూలం? ముఖ్యంగా ఇప్పుడున్న గ్రహస్థితి ఈ షడ్గ్రహ కూటమే కాకుండా వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి మిథున కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నటువంటి కుజుడు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఇంకో నెల 15 రోజులు ఈ శని రాహులు కూడా అటు ఇటు ఇంటర్చేంజ్ అవుతారు. ఇవాళ శని మారుతున్నాడు, తర్వాత రాహు మారుతాడు. అయితే ప్రధానంగా మనకు నిత్యగ్రహచారంలో చంద్రుని తీసుకుంటాం, మాసగ్రహచారంలో సూర్యుని తీసుకుంటాం, కుజ ఫలితాలు ఉన్నాయి, శుక్ర ఫలితాలు ఉన్నాయి, బుధ ఫలితాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి కూడా ట్రాన్సిట్ రిజల్ట్స్ ఉన్నాయి. వాటిని మనం పెద్దగా గమనించము. కొంత చంద్రుని ప్రభావాలు చూసుకుంటాం. ఎక్కువగా వ్యవహార రీత్యా జనసామాన్యం కానీ ఎవరైనా ఆలోచించేది మాకు ఈ సంవత్సరం గురుబలం ఎలా ఉంది, శని బలం ఎలా ఉంది అని అడుగుతారు. రాహుబలం ఎవరు అడగరు, కానీ మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ రాశి వారికి ఎక్కువ ప్రభావం ఎలా ఉన్నాయన్న దాంట్లో నా దృష్టిలో ఈసారి మంచి ప్రభావం ఈ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభంలో ఈ పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి, ఈ శని రాహుల కలయిక ఈ సంవత్సర ఫలితాలలో అత్యంత అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పడానికి తులారాశి వారిని తీసుకుంటున్నానండి. ఎందుకంటే తులారాశి వారికి ఇప్పుడు ఇవాళ రాత్రికి షష్టమంలో శని, మరో నెల 15 రోజులలో మేలో గురువు 9ంటికి వస్తాడు. ఏకకాలంలో ఏక సంవత్సరంలో 6ంట శని, 7ంట 9ంట గురువు. అయితే ఇంకో 15-20 రోజుల్లో అంటే మేలోనే రాహువు 5ంటికి వస్తున్నాడు. అంటే ఏకకాలంలో ఏక సంవత్సరంలో వీళ్ళకు రాహు అనుకూలిస్తున్నాడు తులారాశి వారికి. 5ంట కుంభరాశిలో రాహు, 6ంట శని, 9ంట గురువు. అత్యంత ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థాన గతే శనవు అన్నది. అలాగే అర్థంచ స్వకులాచార గృహలాభ శుభోజనం నిత్యశ్రీజన సంపర్క నవమస్తే భవేద్ గురవ్ అని అందులో ఉంది. అంటే ఇక్కడ ఏమిటి అంటే తులారాశి వారికి ఎందుకు ప్రత్యేకం అంటే మామూలుగా వాళ్ళకు ఉండే కంఫర్ట్స్ ఉండడం కాకుండా వారి యొక్క చిర ఆస్తులు కానీ, గృహ నిర్మాణాలు కానీ, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివాహాలు కానీ, ఇవన్నీ లేదా కారణం లేకుండానో కారణాంతరంలో విడిపోయినటువంటి దంపతులు కానీ కూడా ఏకమయ్యేటువంటి యోగం తులారాశికి ఎక్కువగా యోగిస్తున్నది. పంచమంలో ఉన్నటువంటి రాహుడు అపుత్రవైర నృపాత్ పూజ్యం సుసంవీక్షణం సంహితమని ఒక కుటుంబ సభ్యులతో అడపాదడప ఏవైనా చికాకులు తప్పిస్తే, అందులో కూడా సంతానం గురించి, భార్య గురించి కాదు, సంతానం గురించి తులారాశి వారికి అడపాదడప పుత్రుల గురించి ఏదైనా చింత చేస్తే తప్ప మిగతా అన్నీ కూడా సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా తులారాశి వారికి బాగా యోగిస్తుంది అని చెప్పడం. ప్రయోజనం ఇప్పుడు ఎందుకంటే ఇంకోటి బుధుడు 6ంట ఇప్పుడు అనుకూలవంతుడే, ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. ఒక్క శుక్రుడు బాగాలేడండి తులారాశికి. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటంలో తులారాశిలో 6ంట శుక్రుడు విరోధ శత్రుపీడాచ, అది ఒకటి ధారాపుత్ర విరోధంచ స్వజనే కలస్త, లేదా విరోధ శత్రు జ్ఞాతీనాంచ ఆయాసవు ధారపుత్రాది. ఒక్క శుక్రుడు తప్ప అందరు బాగున్నారు. వృషభ రాశి వారికి కూడా మేలు. వృషభ రాశి వారికి కూడా విశేషం ఏంటంటే లాభంలో శని, తర్వాత లాభంలో రాహువు, జన్మగత గురువు మళ్ళీ మృగశిర నుంచి ద్వితీయ మిథున రాశిలోకి వచ్చిండండి. మనస్సౌఖ్యం సదాక్లే, అది కూడా చాలా మంచిదే.
అర్థంచ స్వకులాచార ఏది అర్థలాభం తదైశ్వర్యం అది కూడా మంచిది. శని బాగుండడం, శత్రువుల మీద జయించడం అనేది కూడా ఉంది. గోవాజీ గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం. రాహు 11 కూడా రాహు కూడా మంచివాడే. దశమానికి రాహు వచ్చినా మంచివాడే. వృషభ రాశి వారికి కుబేర యోగం ఉందని చెప్తున్నారు. దీనివల్ల కుబేర యోగం అంటే శని లాభంలో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు, ధనస్థానంలో గురువు వస్తున్నాడు, మంచిదే. కుబేర యోగం ఇప్పుడు అందరికి పడుతున్నది, పట్టాలని చెప్తున్నారు. మంచి యోగాలని ఉండే అవకాశం ఉందంటారు వృషభ రాశి వారికైనా తులారాశి వారికైనా. ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఈ సంవత్సర ఫలితాలలో మంచిగానే వస్తున్నాయండి. అయితే ఇక్కడ నేను విశేషంగా ముందు ఒకసారి చెప్పాను, మేషం సింహం అన్నప్పుడు ఏంటండి అగ్నితత్వ రాసులు అన్నది. అట్లా కాదు. ఈ షడ్గ్రహ కూటమి మేషానికి 12, సింహానికి 8, ధనుస్సుకు 4, 4, 8, 12 ఈ గ్రహకూటాలు ఉన్నాయి చూడండి. అవి కొద్దిగా ఇబ్బందులు అంటే వాళ్ళకు సరే అదే. అయితే ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా బాధపడుతున్నది మీనరాశి వాళ్ళు. మాకు ఏలినాడు శని పట్టింది అని పడుతున్నదని చాలా కాలం నుంచి భయపడుతున్నారు ఈ మీనరాశి వాళ్ళు. ఇక మేషరాశి వాళ్ళు ఈ రోజు నుంచి భయపడుతున్నారు, మాకు ఏలినాడు శని వచ్చిందంట, ఇవాళ ప్రారంభమైందంట అని. ఇక్కడ ఏం లేదండి, మనము ఒక హైవే రోడ్లో ఒక మంచి వేగవంతమైనటువంటి కారు నడుపుతూ పోతున్నప్పుడు అక్కడక్కడ స్పీడ్ బ్రేక్స్ వచ్చినప్పుడు కొద్దిగా చికాకు చెందుతాడు డ్రైవింగ్ చేసేవాడు, ఉత్సాహంగా డ్రైవింగ్ చేసేవాడు, ఎందుకు వచ్చాయి అబ్బాయి ఇవి అని. కానీ అవి మనం పాటించకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సాటర్న్ నా దృష్టిలో ఒక ప్లానెటరీ ఇది ఒక ట్రాఫిక్ అట్లాంటి అబ్స్టాకిల్స్ పెట్టడంలో ఏంటంటే మనిషిని రియలైజేషన్లోకి చెప్తాడండి. శని వచ్చిందని ఎప్పుడు భయపడకండి. శని వచ్చిన వాళ్లకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను పరిశీలించిన దాన్ని బట్టి చూస్తున్నా, నీకు గురుతర బాధ్యతలు ఏమిటి, నువ్వు చేయవలసిన బాధ్యతలు ఏమిటి, నువ్వు విస్మరిస్తున్నది ఏమిటి, ఒక గుణపాఠం అండి. వాడిని విరామం లేకుండా కృషి శ్రమించు సాధించు అని చెప్పడమే. ఆ చెప్పేటందుకు వాడు శరీరం మీద మనసు మీద కూర్చుంటాడు, చెవిలో కూడా చెప్తుంటాడు. అట్లా చెప్పేటోడు ఎవరు లేకపోతే మనిషి అభివృద్ధి చేయలేడు కదా. కాబట్టి ఆల్ ప్లానెట్స్ మనకి బెనిఫిట్ రిజల్ట్సే ఇస్తాయి, ఇవ్వాలని కాదు, కానీ మనలో ఒక స్థానపట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజనద్వేషం పాపచింతాం ధనేశనవు అని. ఇప్పుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి శని పోయింది. అబ్బా నా నెత్తిలో నుంచి శని అయితే పోయింది, కానీ ఇంకా నీవు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందయ్యా. ఇంకా నీ తిరుగుడు మానుకోవాల్సిన, అంటే నీకు విరామం లేనటువంటి కృషి చేయవలసి ఉన్నది, ఇతరులతో వైరం లేకుండా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పవలసి వస్తుంది. అట్లాగే మీనరాశిలో శని వచ్చిన వాళ్ళకి తేజోహాని మతి భ్రంశో మనఃపీడ భయందత రోగార్తి బంధు వైరంచ వ్యసనం జన్మగేశనం అన్నాడు. ఇక్కడ ఏదన్నా ఉండనండి, ఒక రోగాలు తగలకుండా ఉంటే సరే, రుణాలు ఉంటే కష్టపడి తీర్పుకుంటాడేమో, కానీ రోగాలు రాకుండా ఉంటే చాలని అనుకోవాలి. తనంతలో అతనిలో ఏమవుతుందంటే ఒక న్యూనతాభావము తనకు తానుగా ఫీల్ అవుతుంటాడు. ఇక అందరం మిత్రులతోటో బంధువులతోటో విరోధాలు ఇట్లా. అట్లాగే రాహు కూడా ఉండడం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం, శని ఎప్పుడూ 2 ఏళ్లకో 2.5 ఏళ్లకో వీడు ఆ ఫలితం ఇస్తే బుధుడు ప్రతి నెల ఇస్తాడు. బుధుని ఫలితం శని ఫలితం ద్వాదశంలో ఒకే రకమైన ఫలితం ఉంది. మానహ నిర్మణ క్లేశో కృషి భోజనం అల్పశం నిత్య సంవాద దారిద్ర్యం. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమొచ్చిందంటే ఒక పట్టాన వాడికి అర్థం కాదు, తన బాధలు ఇతరులకు చెప్పరాదు, ఇతరులు చెప్పింది తనకు అర్థం కాదు. నిత్య సంవాదం, ఇంట్లో ఎవరితోటనైనా ఎప్పటికీ ఏదో కన్ఫ్రంటేషన్, ఆర్గ్యుమెంట్. మరి ఇప్పుడు దానికి శని కన్నా ఎక్కువ బుధుడు కూడా 12 ఉంటున్నాడు. వాడు మానహాని చేస్తే వీడు సౌఖ్యహాని మన క్లేశం కృషి భోజనం అల్పశం. ఒకే వర్డ్ తేడా. అంటే 12th బుధుడు ప్రతి నెలలో మారుతున్నప్పుడు ప్రతి రాశికి 12 బుధుడు అదే ఫలితం ఇస్తాడు. శని 12 ఉంటే అదే ఇస్తాడు. కానీ రాహువు ఈ మధ్యకాలంలో రాహు ఫలితాలు కూడా విశేషంగా ఉంటాయండి. అయితే నేను గమనించిన విశేషం ఏం చెప్తున్నానంటే, మీనరాశిలో కానీ మొత్తం 27 నక్షత్రాలలో ఎక్కువగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నది పూర్వాభాద్ర నక్షత్ర జాతకులే చాలా కాలం నుంచి. ఈ మధ్యన ఇంకా శని రాహులు కూడా ఉన్నారు. అది టోటల్లీ 3 పాదాలు కుంభంలో ఉన్న, 1 పాదం మీనంలో ఉన్న, పోయి మళ్ళీ పూర్వభాద్ర నక్షత్రంలోనే భాద్రపద పౌర్ణిమ నాడు గ్రహణ పట్టడం, ఆ గ్రహణ ఫలితాలు ఎక్కువగా ఇబ్బందులు. అయితే ఇంత తీవ్రత ఉన్నా కానీ ఇంకా సూక్ష్మంగా మనం ఆలోచిస్తే మృగశిర నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నంత వరకు పూర్వాభాద్రకు గురు సేఫ్ చేస్తున్నాడు. పూర్వాభాద్రలో
నక్షత్రంలో శని ఉన్నా రాహు సంచారం చేసిన అంగగోచార ఫలితాల్లో చూసుకుంటే రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకే నక్షత్రంలో 2 గ్రహాలు ఉంటున్నప్పటికీ ఒక శని బాధ తప్ప రాహు సేఫుల్నే ఉంచుతున్నాడు, మరి గురువు సేఫుల్నే ఉంచుతున్నాడు ఈ విధంగా చూసినట్టయితే. కాబట్టి మేషరాశి వారికి ఏమిటి అంటే కొంత అహం తగ్గించుకోవాల్సిన అవసరం, ప్రతిదానికి దర్పం తగ్గించుకోవాల్సిన అవసరం. ఇక అడ్జస్టబిలిటీ అండి, శాటర్న్ ఎప్పుడు కూడా చాలా అడ్జస్టబిలిటీ కోసం క్వాలిటీ ఒకటి, ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్, స్టామినా పెంచుకోవడం వంటి అవసరాలు. దీర్ఘకాలిక ప్రణాళికలు సక్సెస్ అవుతాయి, షార్ట్ ప్రణాళికలు, షార్ట్ వ్యూస్. మీరు ఎవరైనా మేషరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు రేపే ఇస్తాను అప్పు తెచ్చాడనుకో వాడు తీర్చలేడండి. 6 నెలలకి ఇస్తాను, నెలకి తీర్చవచ్చు, ఇట్లా చెప్పొచ్చు మనం. అట్లా ఆ విధంగా. సురేంద్రమూర్తి గారు, వెంకటేశ్వర శర్మ గారు, వృషభ రాశి వారికి, తులారాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి చాలా లాభకరంగా ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నారు. మరి మిగతా రాశుల వారి పరిస్థితి ఏంటి? వ్యతిరేక ఫలితాలు ఏ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది? మరి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ఎటువంటి అంశాలపై వాళ్ళు దృష్టి సారించాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ధనురాశి, అలాగే మేషరాశి, సింహరాశి, ఈ మూడు ఒక వర్గానికి చెందినవిగా చెప్పుకుంటున్నాం. మేష, సింహ, ధనుషీష్ ప్రజాతయ అగ్నితత్వానికి సంబంధించినవి. ఈ వర్గీకరణలో చరస్థిర ద్విస్వభావాది గుణాలు కూడా ఆశ్రయించి ఉంటాయి. మిథున రాశి వారికి 12వ ఇంట గురువు, లగ్నంలో గురువు నష్టం కలిగించేదిగా మనం గమనిస్తున్నాం. షష్టగ్రహ కూటమి కారణంగా ఏర్పడినటువంటి ఈ సంచారగతులన్నీ కూడా క్రమేణా చెదరి ముందుకు వెనక కదులుతూ ఉండడంతో తాత్కాలిక ప్రభావం 1-2 రోజులు సంబంధించినదే అయినప్పటికీ మిథున రాశి వారికి ఈ గురువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు అతీతంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా వారికి గురువు సంబంధించినటువంటి విశేషమైనటువంటి వ్యతిరేక ఫలితాలను వారు పొందవలసి ఉంటుంది. ఇదే ప్రకారంగా ఇబ్బంది కలిగించేటటువంటి మరి ఒక రాశి ఈ మిథునానికి సంబంధించినదిగా అనుకున్నప్పుడు వృశ్చిక రాశి అవుతుంది. పంచమానికి సంబంధించిన ఈ వృశ్చిక స్వభావం, వృశ్చికానికి సంబంధించి శని మళ్ళీ వక్రించి కుంభం యొక్క ఫలితం ఇచ్చేటటువంటి సందర్భంలో ఈ వృశ్చిక రాశి వారికి గురువు వలన అష్టమచారం గురువు మారడంతో వ్యతిరేక ప్రభావం ఒకటి కనిపిస్తుంది. మిథునానికి కానీ వృశ్చికానికి కానీ ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు ఇదే విధంగా ఉండేటటువంటివి మనం కొంతమేరకు కుంభరాశి వారికి కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద వ్యష్టి సమష్టి అనేటటువంటి విధానంలో వ్యష్టికి సంబంధించిన దృక్కోణంలో వెంకటేశ్వర్లు గారు అలాగే మన శాస్త్రి గారు కూడా చర్చిస్తూ ఉండగా వ్యక్తి అన్నప్పుడు ఈ వ్యక్తి మేషానికి చెందినది కానీ లేదా వృషభానికి చెందినది కానీ 12 రాశులు కూడా ఒకదానితో మరి ఒకటి కర్మచారాన్ని అనుబంధింపజేసుకొని ఉంటాడు. నాకు లగ్నం అనేది బాగున్నప్పుడు నేను చేసేటటువంటి లాభించేటటువంటి ఆ ధనాన్ని కుటుంబం కోసం నేను ఖర్చు పెడతాను, కుటుంబం నాకు సపోర్ట్ ఉంది, వ్యయం నేను ఆనందంగా ఉంటాను. ఇలా ఒక భావానికి మరి ఒక భావం ఇంటర్లింక్డ్ అని చెప్పినప్పుడు ఉద్యోగం మంచిది వచ్చింది అంటే నవమం పూర్వజన్మ పుణ్యం బాగుండాలి. గోచార గతులలో సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండేటటువంటి రవి కానీ, ఒకే రాశిలో ఉండేటటువంటి గురువు కానీ, ఒక మాసం మాత్రమే ఉండేటటువంటి రవి బుధ శుక్రులు కానీ వారి ప్రభావాలకు అనుకూలంగా చూపించేటటువంటి నేపథ్యంలో వారు అదే స్థిరంగా అదే ప్రభావాన్ని కూడా ఇవ్వడం లేదు. గురువు ఒక్క వృషభమేనా అంటే వృషభం, మిథునం, కర్కాటకం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో గురువు 3 రాశులలో సంచారం చేయబోతున్నాడు. ఈ విశేషాన్నే పంచాంగాలు రాగి అంటే తామ్ర, లోహ ఈ శబ్దాలతో, స్వర్ణ ఈ శబ్దాలతో ఆ కాలం లోహమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి అని చెబుతూ మొత్తం మీద 12 రాశులలో ఉండేటటువంటి వారికి కూడా ఈ గ్రహం వల్ల ఉచితం, ఈ గ్రహం వల్ల అనుచితం అంటూ మిశ్రమ ఫలితాలను అన్ని రాశుల వారికి ఆపాదించి చెబుతూ ఉంటారు. ఇందాక మనం పూర్వ సందర్భంగా ఒక మాట చెప్పుకున్నప్పుడు సంవత్సరంలో 5 ఏళ్లలో 72 గ్రహణాలు ఉన్నప్పుడు 60 నెలల కాలంలో 72 గ్రహణాలు వస్తాయి. ఆ కారణం చేత ఈ 360 డిగ్రీలలో లేదా 30 డిగ్రీలలో ఉండే ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహగతులు కూడా మళ్ళీ అందులో వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఒక్కొక్క డిగ్రీని కూడా తీసుకొని వాటికి సంబంధించి కూడా పరిశీలన చేసినప్పుడు
ఏ ఒక్క వ్యక్తి సంవత్సరం అంతా ఆనందంగా ఉండలేడు, అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా సంవత్సరం అంతా విషాదంగా కూడాను ఉండకూడదు. తులారాశికి కానీ అలాగే మేషరాశి వారికి కానీ ఇదే సూత్రాలు వర్తిస్తాయి. అద్భుతంగా ఉంది కదా అని చెప్పేసి తులారాశి వారి పొంగిపోయే అవకాశం కూడా లేదు. ఈ రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారగతులలో ఆయా క్రమాన్ని అనుసరించి వ్యతిరేక స్థానాలలోనికి వచ్చినప్పుడు తులారాశి వారు కూడా కొంత వ్యతిరేక ఫలాలను పొందవలసి ఉంటుంది. ఇలా చూసినప్పుడు మొత్తం మీద వ్యష్టిలో నుంచి సమష్టిలో నుంచి వ్యక్తిగతంగా మరింత వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తి కూడా నవగ్రహాలకు సంబంధించిన ఈ దేహంలో ఉండే సర్వ అవయవాలను వినియోగించి వ్యక్తిగతంగా పుణ్యఫలం పెంచుకోవాలి. తప్పకుండా ఉంటాయి. ఒక్క చెయ్యి ఇలా అంటే ఈ చేతిలోనే నవగ్రహాలను చూపిస్తాం కదా, ఇందులోనే 9 గ్రహాలు చూపిస్తాం కదా, దానం చేసేది ఈ చెయ్యి, తీసుకునేది ఈ చెయ్యే కదా. అలాగే దేహం శిరస్సు రవి, పాదాలు శని అన్నప్పుడు నవగ్రహాలకు ఈ దేహమే ప్రధానంగా ప్రతీకాత్మకంగా చెప్పినప్పుడు నవగ్రహాల ప్రభావాలు 12 రాశుల వారిపైన ఎప్పటికీ ఉంటాయి. కనుక వ్యక్తిగతంగా విశేషమైన పదజాలపు నేపథ్యంలో ఆ పదజాలపు గంభీర భావాలలో పడి పొంగిపోకుండా కృంగిపోకుండా స్వధర్మే నిధనం శ్రేయ, ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తూ ఇతరులకు తోడ్పాటు అందించే విధంగా పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే రాయిని వరద ఏమీ చేయలేదు, గడ్డి పరకని గాలి ఏమీ చేయలేదు. అవి ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు ఎదగాలో తెలిసి ఉన్న నేపథ్యం కనుక వ్యక్తులంతా కూడా షష్ఠగ్రహ కూటమి అనో, గ్రహణాలు అనో, లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని, లేదా 12వ ఇంట గురువు అని ఇలా ఈ భావాల చేత ఇబ్బందులు తెచ్చుకోవడం అన్న భయాలను వదిలివేసి, అపోహలను వదిలివేసి మనోబలాన్ని పెంచుకునే విధంగా ఇతరులకు తోడ్పాటు సహకారాలు అందిస్తే, దానం సాయం ధ్యానం అనే 3 స్వీకరిస్తే అన్ని రాశుల వారికి నవగ్రహాలు మేలే చేస్తాయి. సోమనాథ్ శాస్త్రి గారు, గ్రహాల సమ్మిళితమైతే వాటి యోగాలుగా జ్యోతిశాస్త్రం అభివర్ణిస్తోంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే చంద్రుడు కుజుడు కలిస్తే చంద్రమంగళ యోగం అలా చెప్తున్నారు. అయితే మీనరాశిలో ఇప్పుడు 6 గ్రహాల కలయిక వల్ల ఎలాంటి యోగాలు సంభవిస్తాయి? దీన్ని ప్రత్యేకంగా ఎలాంటి యోగంగా అభివర్ణించాలి? మంచి మాట అడిగారు. ఇంతకు ముందుగా మన గురుగారు కాకుని శ్రీరామూర్తి గారు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు దీంట్లో 2-3 ఉన్నాయండి. ఒకటి, మనం చూసుకునే ఈ గోచారం ఎంతవరకు మనకి అన్వయించబడుతుంది. ప్రతి మనిషికి నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎక్కడి నుంచి కొలవాలి? గోచారమే నిర్ణయిస్తుందా అని ఆలోచించినప్పుడు మనకి ఋషులు అందించినటువంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకటి, అసలు నా జీవితం అంటూ ఒక వ్యష్టిగా అంటే ఒక వ్యక్తి గోచారం చూస్తున్నప్పుడు మనకి ఏముంటుంది అంటే ఆ వ్యక్తి జాతకం అనేది ముఖ్యమైనది. ఆ జాతకంలో పుట్టిన నాడు ఉన్నటువంటి గోచారం అది జాతకం అవుతుంది. పుట్టిన నాటి గోచారం అది జీవితాంతం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరము, ఈ రోజు, వచ్చే నెల, పోయిన నెల ఇవి ఎవరు చేస్తారు అంటే ఇది సెకండరీ లెవెల్లో మనకి గోచారం చేస్తుంది. ఈ గోచారము అనేది మనం పుట్టిన నాడు ఉన్న గ్రహాల స్థితి నుంచి ఆ గ్రహాలు మళ్ళీ ముందుకు కదిలి కొత్తగా మనకి కనపడుతుంటుంది. ఈ గోచారం అనేది అందువల్ల మనం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది రాగానే ఈ పంచాంగాలలో చేస్తున్నట్టు లేదా మీడియాలో అంతా మొత్తుకుంటున్నట్టుగా ఇదేదో ఇది ఇప్పుడే అయిపోతుంది అనడానికి వీల్లేదు. ఇది ఒక లెవెల్లో మాత్రమే గోచారం. ఈ గోచారంలో ఇప్పుడు మీరు అడిగారు యోగాలు అన్నారు. ఈ యోగాలు అంటే ఏంటి? అసలు యోగము అంటే ఏదో యోగం పట్టింది అంటే ఏదో మంచిగా అవుతుందనేది కాదని అర్థం. యోగము అంటే కలయిక. ఏ కాంబినేషన్ వచ్చినా దాన్ని యోగం అంటారు. ఆ యోగమే తప్ప మనకేదో బ్రహ్మాండమైన యోగం రాబోతుందని కాదు. కాకపోతే అది ఒక పర్యాయ పదంగా వచ్చింది కాబట్టి అలా అనిపిస్తుంది. గ్రహాలు ఎప్పుడూ తమ పరస్పర సంబంధంతో స్థితి, యుతి, దృష్టి కారణంగా 360 డిగ్రీలలో కూడా ప్రతి గ్రహము మిగిలిన 8 గ్రహముల ప్రభావంతో పనిచేస్తుంది. అయితే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల భౌగోళికంగా చూసినట్లయితే ఉత్తర భాగంలో ఉన్న దేశాలపై అలాగే ఈశాన్య భాగంలో ఉన్న దేశాలపై తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉందని, సునామీలు, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీన్ని మరి శాస్త్రీయ దృక్కోణాలు ఎలా చూడాలి? ఎందుకంటే ఈ మీనరాశిలో ఉన్నందుకు నాకు ఆ వైపే ఉంది అనుకోవడం తప్పండి. భూగోళము చాలా చిన్నది.
భూగోళానికి ఉత్తరము దక్షిణము భూగోళం మీద మాత్రమే, అంతరిక్షంలో దిక్కులు లేవండి. అందువల్ల మీనరాశి మనకి ఎటువైపు ఉన్నది అని చూసినప్పుడు సౌరమండలంలో మీనరాశి తులారాశి విశ్వ మధ్య రేఖ మీద ఉన్నాయి. అంటే ఈక్వేటర్ దగ్గర ఉన్నాయి. అవి ఉత్తరాన దక్షిణాన ఏం లేవండి. కాకపోతే మన వరాహమిహిరుల వారు ఏం చేశారంటే ప్రతి నక్షత్రాన్ని ప్రతి దేశానికి ఆపాదించారు. దానికి ఒక టెంప్లెట్ ఇచ్చారు, కూర్మ చక్రం అనే టెంప్లెట్ ఇచ్చారు. ఆ దాంట్లో ఏమన్నారు, ఏ దేశానికి ఆ దేశపు నక్షత్రాన్ని మధ్యలో వేసుకుని మీరు మిగిలిన నక్షత్రాలన్నీ చుట్టుగా రాసుకుంటే ఆ దేశానికి ఏ దిక్కున ఏమవుతుంది అనే దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి అని చెప్పారు మనకి. భారతదేశానికి కృత్తికా నక్షత్రం, కృత్తికా నక్షత్రం కూర్మచక్రంలో మధ్యన పెట్టుకుంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం ఉత్తరాన ఉంటాయి. అందువల్ల ఉత్తర భారతదేశం ఉత్తరం వైపు అంటున్నాం మనం. భూమండలానికి కూడా ఉత్తరమే అవుతుంది, కానీ అవి నిజానికి ఆ దిక్కున లేవు. ఆ భూగోళానికి సౌరమండలానికి అవి తూర్పు దిక్కున ఉన్నాయి. ఆ కారణంగా ఈ దిక్కుల గురించి మనం ఏదో ఆ వైపే జరగబోతుంది మనకేమీ కాదు అనుకోవడానికి వీల్లేదు. అది మనం సూక్ష్మంగా చక్రం వేసుకుంటే అది మన ఇంట్లోనే ఉండవచ్చు. అందువల్ల దాన్ని పట్టుకొని కాకుండా ఏ వైపు నుంచి అంతరిక్షంలో ఏ వైపు నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది అని చూసినప్పుడు మనకి అంతా తూర్పు నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ శక్తులన్నీ తూర్పున ఉన్నాయి. ఈ 1-2 రోజులు ఉంటాయి, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మారిపోతాయి. ఆ తర్వాత పంచగ్రహ కూటమి, ఇదంతా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వస్తుంటుంది. నిరంతరం ఉంటాయి, అనుక్షణం. ఇప్పుడు మనం కార్యక్రమం మొదలు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కారణంగా ప్రతిదానికి మనం భయపడకూడదు. మన ఋషులు ఏం చేశారంటే మన విధానంలో ఈ ప్రతి గ్రహము ఇండివిజువల్గా ఏం చేస్తుంది అనే చెప్పారు, కానీ కలిసికట్టుగా ఏం చేస్తుందని ఎక్కడా చెప్పలేదండి. ఇదంతా జ్యోతిష్కుడు తన యొక్క ఉపాసన, తన యొక్క అనుష్ఠానం, తన యొక్క అర్థం చేసుకునే తత్వంతో చెప్పాలి. ఆ క్రమంలో ఇంతకుముందు మనకు వెంకటేశ్వర శర్మ గారు చెప్పినట్టు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలా చూసుకోవడమే తప్ప ఆ దేశాల్లో ఏదో అయిపోతుంది ఈ దేశాల్లో ఏదో అయిపోతుందని కాదు. ఇప్పుడు మియన్మార్లో భూకంపం వచ్చింది. అసలు భూకంపాల హిస్టరీ తీస్తే మియన్మారే కానీ లేదా జపానే కానీ అవి వచ్చే భూభాగం. అది ఆ భూమి పలకలే అలా ఉన్నాయి. అష్టదిగ్గజాలు అంటాం మనం. అష్టదిగ్గజాలు అంటే ఆ పలకలే. ఆ అష్టదిగ్గజాలు అక్కడ అలా ఉన్నప్పుడు అవి కదులుతూనే ఉంటాయి. అలాగని చెప్పేసి మనకి ఎక్కడ ఉన్నామో ఏ రేంజ్లో ఉన్నామో అనేది సైన్స్ ఈరోజు మనకు చెప్తోంది కదా. దాన్ని ఆధారంగా చేసుకుని మనం జాగ్రత్తగా జ్యోతిషాన్ని అప్లై చేసుకోవాలి. ఈ అరాచకాలు లేదా విపత్తులు, ప్రకృతి విపత్తులు మనం కంట్రోల్ చేయలేము, కానీ జాగ్రత్త పడవచ్చు. అలాగే మానసికంగా మనకు కలిగేటువంటివి గ్రహచారం కారణంగా మారుతుంటాయి కాబట్టి అవి చూసుకోవాలి. మనకి ఒక 30 ఏళ్ల పరిధిలో ఇదంతా ఏం జరగబోతుందని చూసినప్పుడు ఈ కాలం మామూలుగా ప్రపంచం అంతా కూడా ఈ మథనం జరిగే సమయంగా సూచిస్తుంది. 2030 సంవత్సరం వరకు ఈ పరిస్థితులు ఇలాగే నడుస్తుంటాయని ఒక కథనం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాంతంలో అవుతుంది ఈ ప్రాంతంలో అవుతుంది కాకుండా ఏ రాశి వాళ్ళు ఆ రాశికి ఎలా ఉంది, డైనమిక్గా ఎలా ఉంది, స్టాటిక్గా ఎలా ఉంది, జాతకరీత్యా ఎలా ఉంది, గోచార రీత్యా ఎలా ఉంది, రెండూ చూసుకోవాలండి. ఒక్క గోచారంలో పంచాంగంలో ఇచ్చింది చూసి అదంతా నాకేదో అయిపోతుంది అనేది చాలా తప్పు. ఎందుకంటే మనం చూసేది దేని ఆధారంగా చూస్తున్నాము, పుట్టిన నాడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆధారంగా చూస్తున్నాం. మరి పుట్టిన నాడు చంద్రుడు నక్షత్రం కాకుండా మిగిలిన గ్రహాలు మిగిలిన నక్షత్రాల్లో ఉన్నాయి కదా, ఆ నక్షత్రాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. మరి అందువల్ల మనం అందరం విజ్ఞానవంతులం అవుతున్నాం కాబట్టి మూఢత్వంతో ఇదేదో పంచాంగాల్లో రాసింది లేదా యూట్యూబ్లో చెప్తున్నారు అని అనుకోకుండా మనం చాలా శాస్త్రీయంగా ఈ విజ్ఞానాన్ని కనుక మనం పరిశీలించుకోవాలి. మనకు ఆ శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ సమాచారం విస్తృతంగా ఏది ఉత్తమ సమాచారం సమాచారం లభిస్తుంది. పరిజ్ఞానం తగ్గింది, పరిజ్ఞానం పెంచుకోవాలి. ఏదైనా మనం క్రమశిక్షణతో ఉంటే, మన పని మనం చేస్తే బ్రహ్మాండంగా అన్ని బాగుంటాయి. వెంకటేశ్వర శర్మ గారు, అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల బుధుడు నీచంలోకి వెళ్ళడం వల్ల కొన్ని ప్రభావాలు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బుధుడు నీచం వల్ల ఎలాంటి స్పష్టమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉంది? చెప్తాను. ఒక బుధుడనే కాకుండా ఈరోజు శని భగవానుడు మీన రాశిలోకి పూర్వభాద్ర 4వ పాదంలోకి పోతున్నాడంటే రాహు ఆల్రెడీ పూర్వభద్ర 4లో ఉన్నాడు. అంటే రాహుకేతువుల కక్షలో ఒకవైపు శని ఒక్కడే మిగిలిండు, మిగతా వాళ్ళు అటువైపు దాటిపోయిండు. కాలసర్పయోగంలో మిగతా 3-4 గ్రహాలు ఒకవైపు అయిపోయింది. శని కరెక్ట్ పాయింట్ మీద ఉన్నాడు. రాహు శని ఇద్దరు ఒక యుతితో ఉన్నారు. అయితే
బుధుని యొక్క ప్రభావము దీంట్లో ఈ గ్రహ కూటమిలో ఈ బుధుని ప్రభావం చాలా అల్పమే, దాంతో పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. మీరు ఇంతకుముందు ప్రశ్నించినట్టుగా ఇన్ని గ్రహాలు కలిస్తే ఏం యోగం అంటారు, ఈ షష్టగ్రహ కూటానికి ఏదైనా పేరున్నదా, షడ్గ్రహ కూటానికి ఏమైనా పేరుందా ఏంటంటే, నా పరిశీలనలో ఇంతకు పూర్వం పరిశీలించిన వాళ్ళ దాన్ని కూడా చూసినట్టయితే ఒక వ్యక్తిగత జాతక చక్రంలో ద్విగ్రహ, త్రిగ్రహ, చాతుర్గ్రహ, పంచగ్రహ, షడ్గ్రహ, సప్తగ్రహ కూటాల వరకే తీసుకున్నారు ఫలితాలు. అయితే దీంట్లో ఏమైందంటే మనిషికి బాగా ఉపయోగించి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తుల జాతకాలు మీరు పరిశీలించిన 3 గ్రహాల కలయికనే విశేషంగా కనబడుతుంది తప్ప 4 గ్రహాల కలయిక కనబడదు. ఎవరు విశేషమైన వ్యక్తులకు ఇప్పుడున్న ప్రపంచ ధోరణిలో ఈ 4 గ్రహాలు 5 గ్రహాల యొక్క కలయిక ఎవరికి కలిగిన, ఏ గ్రహంతో కలిసినా ఎట్లా ఉన్నా వీళ్ళు జనరల్గా డీవియంట్ పర్సనాలిటీస్ అంటారండి. అంటే సమాజ ధోరణికి వీళ్ళు వ్యతిరేక ధోరణిలో పోయేవాళ్ళు. అందరు సంసారం చేస్తా అంటే వీడు సన్యాసం తీసుకుంటా అంటాడు. అందరికీ అనురక్తి రక్తిలో తేడా. 4 గ్రహాల కలయిక ఉన్నవాడు జనసామాన్యంలో కానీ జనుల మీద అధికారంతో కానీ ఉండే యోగాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి 4 గ్రహాలు కలిసిన 5 గ్రహాలు కలిసిన ఏదైనా దేశకాల పరిస్థితులకు ఉత్పాత యోగాలే తప్ప వ్యక్తికి పెద్దగా లాభించేది ఏమి ఉండదు పెద్ద. కానీ ప్రపంచ స్థితిలో ధోరణిలో ఒక ప్రత్యేకంగా ఉంటాడండి. ఆ వ్యక్తి స్వభావమే వేరు, ఆ వ్యక్తి యొక్క జీవన శైలే వేరు, ఆ వ్యక్తి సాధనే వేరు. అట్లాంటి దాంట్లో కొంత ఆధ్యాత్మికంగా ఉండవచ్చు, లేదా సమాజానికి దుష్టశక్తులుగా కూడా మార్చవచ్చు. ఇప్పుడు కుజుడు, రవి వీళ్ళందరూ కలిసి 4 గ్రహాలు ఒక దగ్గర, శని, రవి, కుజ, శని వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారనుకోండి, దుష్టశక్తులుగా మారవచ్చు. అట్లా ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ డెవలప్ అయ్యే యోగం ఉంది. ఏదైనా మరి ఈ నేటి గ్రహస్థితి గోచారాలు నా దృష్టిలో జనానికి మార్గదర్శకంగా మనం ఒక డైరెక్షన్, గూగుల్ మ్యాప్ లాగా ఈ డైరెక్షన్, ఆ గూగుల్ మ్యాప్ సరిగ్గా పాయింట్ దగ్గరికి పోయినాక మళ్ళీ అనుకోకుండా మనంతలో మనం ఇంకొక దిక్కు తిప్పితే వాడు ఇంకో డైరెక్షన్ నుంచి మళ్ళీ నువ్వు ఇటే రావాలని చూపిస్తుంది. కానీ ఇక్కడే నీ ఇల్లు ఉన్నది అనేది చెప్పదు అది. మనము ఒక పాయింట్కి వస్తామండి, పాయింట్కి వచ్చి డైవర్ట్ అవుతాం. డైవర్ట్ అయితే ఏం చేస్తుంది, మళ్ళీ అటు నుంచి ఇంకో దారి చూపిస్తుంది, అటు నుంచి ఇంకో దారి చూపించి మళ్ళీ వెనుకకు చూపించినట్టుగా ఈ గ్రహాల యొక్క మార్గదర్శకంగా తీసుకొని అది. ఇంకొకటి గ్రహస్థిత్యానుసారేణ శుభపాపత్వ నిశ్చయాత్. ఏదైనా గ్రహస్థితిని స్వరూపేణ ఆధిపత్యేన దృష్ట్యా యోగేన వీర్యత, బలాబలాలు కూడా ఎంతున్నాయి అనేది కూడా చూసుకొని చెప్పవలసి వస్తుంది. ఇక దీన్ని బట్టి ఇక ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో వృత్తం స్వల్పం విచిత్రమర్థ బహుళం అని చెప్పారండి. నీకు ప్రతి సూత్రబద్ధంగా మనం చెప్తున్న భాష అంతా ఒక దగ్గర ఏ పుస్తకంలో లేదు, అది మనం గ్రహించవలసిన విషయం. వృత్తం స్వల్పంగానే ఉంటుంది, దాని ప్రకారంగా నడుస్తుంటుందని చెప్తున్నాను. అయితే బుధుని యొక్క ప్రభావము అంత విశేషంగా ఎందుకు లేదు అనే చెప్తున్నాను ఇప్పటి వరకు. రైట్. డాక్టర్ కాకున సూర్యనారాయణమూర్తి గారు, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని, అంతర్గత కలహాలు వస్తాయని, ధరలు పెరుగుతాయని, వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, అలాగే దేశ రాష్ట్ర పాలకులపై విపరీతమైన ప్రభావం ఉంటుందని, సమాజంలో ఒక అల్లకల్లోలైన పరిస్థితి ఏర్పడుతుందని, అట్లాగే ఒక ఘర్షణపూరిత వాతావరణం ఉంటుందని, యుద్ధ భయం ఏర్పడుతుందని, రకరకాలుగా విపరీతంగా సమాచారం అందరికీ అందుతోంది. అసలు ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి ముఖ్యమైన అంశాలపై ఈ షష్టగ్రహ కూటమి నేపథ్యంలో దృష్టి సారించాలి? రాసుల వారీగా గమనించినట్లయితే ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇందాక మీరు చెప్పిన ప్రతి అంశము ఇప్పుడు ఏర్పడబోతున్నవి అని కాదు, చాలా కాలం నుంచే ఏర్పడి ఉన్నవి. మనిషిలో ఆశ దురాశగా మారిన మరుక్షణం నుంచి యుద్ధ వాతావరణం ఏర్పడే ఉన్నది. ప్రచ్ఛన్నంగానో ప్రత్యక్ష పరోక్ష రూపాలలోనో ఈ వాతావరణాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ధనస్సు, అర్ధాష్టమ శని, మకర, కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలినాటి శని బాధలు, వక్రకాలము లేక వక్రత్యాగ కాలము, మీనరాశిలో శని సంచార కాలము, సింహరాశి వారికి అష్టమ సంచార కాలము, కర్కాటక రాశి వారికి శని వక్రత్యాగంలో ఉన్నప్పుడు, వక్రంలో ఉన్నప్పుడు అష్టమ శని. ఇలా చూసినప్పుడు 12 రాశుల వారికి కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక గ్రహం ఏదో ఒక బాధను కలిగిస్తూనే ఉంటుంది. వేదంలో ఒక ప్రమాణపూర్వకమైన మంత్రవాక్యం ఉన్నది. అష్టాచక్ర నవద్వార దేవానాం పురః అయోధ్య తస్యాగుం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః.
సూర్యమండలాలు 8 అని కూడా వేదమే ప్రస్తావన చేస్తుంది. ఆరోగో భ్రాజ పటర పతంగ స్వనరో జ్యోతిషీమాన్ విభాస తే అస్మే సర్వే దివమాత పంతి. 8 సూర్యమండలాలలో 2వ మండలంలో మనం ఉన్నాం కనుక ఈ మార్పులు సహజము, యుద్ధ వాతావరణం నిత్యము. ఇందులో నుంచి బయటపడే విధంగా మనమందరం చేయవలసినటువంటి పరిహారాలు, పరిష్కారాల మార్గాలలో నవద్వార, దేహానికి నవద్వారములు ఉన్నవి. నవగ్రహముల ప్రభావం కారణంగా మనమంతా కూడా అహంకారంగానో వేదాంతపరంగానో ఆలోచనలు చేస్తూ ఉంటాం. నకర్మణ మనారంభ, భగవద్గీత వాక్యం. కర్మ చేయకుండా ఎప్పుడు ఎవరమో ఉండడం లేదు. కర్మ చెప్పబోతున్నాను. సామాన్య ప్రజానీకం దీనిపై రకరకాలుగా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అయితే వారికి అనుకూలంగా, వారి స్థాయికి తగ్గట్టుగా ఎలాంటి సులభమైన సూక్ష్మమైన పరిష్కారాలు అవలంబించాలి అదే చెప్పబోతున్నాను. కనుక ఈ నేపథ్యంలో అందరం పాటించవలసినటువంటి సామాన్యమైన ధర్మం ఇష్టదైవాన్ని స్మరించడం. ఈ విశ్వావసనామ సంవత్సరానికి అధిపతి ప్రజాపతి అంటే బ్రహ్మము అని అర్థం. ఇష్టదైవాన్ని స్తోత్రం చేయడం, ధ్యానం చేయడం, శివాభిషేకాలు చేయడం, వేదాన్ని వినడం, వేదాన్ని ప్రచారం చేయడం, జ్ఞానాన్ని కలిగి ఉండడం, విశేషంగా సూర్యాస్తమయ సమయంలో కదలకుండా ఒక చోట కూర్చొని, సూర్యాస్తమయం చాలా ముఖ్యం. ఈ అస్తమయ సమయంలో ఒక చోట కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయడం. విష్ణు సహస్రనామ స్తోత్రమే ఈ సంవత్సరం అంతా అన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించినంత మేరకు నవనాయకులలో 4 శుభులు, 5 అశుభంలో ఉన్నారు. 28 ఉపనాయకులలో 21 మందిని పంచాంగాల ప్రస్తావన చేస్తూ ఉంటాయి. పురోహిత వర్గం ఈ సంవత్సరం బుధాదిత్యంతో ఉన్నది, బుధాదిత్య యోగంతో ఉన్నది. అయితే సునీలమూర్తి గారు, మీరు ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రధానంగా నవనాయకుల ఫలితాల గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు రవి ఉన్నారు కాబట్టి, అట్లాగే అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, సైన్యాధిపతి కూడా రాజే. మరి ఇలాంటి 4 కీలకమైన స్థానాలు రవి కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? అదే చెప్పబోతున్నాను. రాజు సేనాధిపతి అంటే ఆలోచన చేసేటటువంటి వ్యక్తి మంత్రి కాగా, ఆజ్ఞాపించేటటువంటి వ్యక్తి రాజు. కార్యరంగంలోనికి దూరి ఖడ్గాన్ని దూసి యుద్ధం చేసేటటువంటి వ్యక్తి సైన్యాధిపతి. మంత్రిత్వ బాధ్యతలు పక్కన పెట్టి రాజు అలాగే సైన్యాధిపతి ఒకరే కావడంతో మనుషులలో వాక్పారుష్యం పెరుగుతుంది. యుద్ధం చేద్దాం, సిద్ధం కురుష్వ అనేటటువంటి అహంకార ధోరణులు ప్రబలుతాయి. తగ్గించుకోవడం కోసం రామచంద్రమూర్తిని ధ్యానం చేయాలి. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఈ మూలమంత్రం శ్రీరథ్ రామాయణానికి అంతటికీ కూడా కీలకం అంటుంది ఆ రామాయణ రహస్యం. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఈ రామనామాన్ని సంవత్సరం అంతా కూడా అన్ని కాలాలలో స్మరిస్తూ సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వింటే శాంతి కలుగుతుంది. నాలో ఇంత శక్తి ఉంది అనే అహం తగ్గుముఖం పడుతుంది. అహం తొలగితేనే నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది, అభ్యున్నతిని పొందగలుగుతారు. సోమనాథ్ శాస్త్రి గారు చెప్పండి, ప్రధానంగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఎంతకాలం ఉండే అవకాశం ఉంది? మరి ఈ సమయంలో ముఖ్యంగా రాసుల వారీగా చూసినట్లయితే ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి? అట్లాగే ఉగ్రదేవతల ఆరాధన చాలా ముఖ్యమైనదిగా చాలామంది చెప్తూ ఉన్నారు. మరి ఎలాంటి దేవతలను ఆరాధించాలి, ఎటువంటి ముఖ్య నియమాలు అనుసరించాలి? మనకి ఎన్ని చెప్పుకున్నా చివరికి మనం ఏం చేయాలి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ జరగబోయేవన్నీ, మనం వింటున్నవన్నీ షష్టగ్రహ కూటమి కారణంగా అనేది ముందు మనసులోంచి తీసేయాలి. మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి ఉన్నటువంటి విధానాలలో, గణితంలో, సిద్ధాంతంలో రాజాది నవనాయకులు అని ఒక విధానం మాత్రమే. అలాగని చెప్పేసి దాంతోనే అన్నీ జరుగుతాయని కాదు. దాని తర్వాత ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. ఆర్ద్ర ప్రవేశం ఉంది, మకర సంక్రాంతి పురుష లక్షణాలు ఉన్నాయి, తర్వాత యోగాలు, ప్రత్యబ్ది పంచ యోగాలను ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్స్తో పంచాంగాలలో ఎలా ఉండబోతుంది అనేది రాస్తారు. దాన్ని మనం చదవాలి. మొట్టమొదలు చేయాల్సిన పని అది. రెండవది, మనం రోజు మన దైనందిన జీవితంలో మనకి గ్రహాలు ఏం చేయబోతున్నాయి అని పంచాంగాల్లో కానీ యూట్యూబుల్లో కానీ చూసి నేర్చుకోకుండా తెలుసుకోకుండా ముందు మనం పొద్దున్నే నిద్ర లేవాలి, సూర్యుడిని చూసే ప్రయత్నం చేయాలి. తరువాత మనం క్రమశిక్షణతో రోజంతా ఉండాలి.
ఏ క్రమశిక్షణతో మనం ఉండాలని మనం కోరుకుంటామో, అందరూ కోరుకుంటారో మిగతా వాళ్ళు ఉండాలని, మనం ఆ క్రమశిక్షణలో ఉండాలి. తర్వాత ప్రతిరోజు కూడా దైవ ధ్యానం ఏదో రకంగా చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో మనకి సాధనాలు ఉన్నాయి. దాని ప్రకారం నవగ్రహాలకి సంబంధించింది, తర్వాత ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు ఇష్టదేవతకి సంబంధించింది, తర్వాత నేను చాలా ముఖ్యంగా మీ అందరికీ చెప్పడానికి ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మీ కులదేవతలు, మీ పితృదేవతలు, ఈ రెండింటికి కూడా చాలా మీరు గౌరవం ఇవ్వాలి. సాధారణంగా పితృదేవతలకి గౌరవాలు ఇవ్వడం లేదు, పితృదేవతలకి గౌరవం ఇవ్వాలి. ప్రజాపతి ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి అయ్యాడు కాబట్టి మనం పితృదేవతలకి బాగా మనకు వీలైనంతగా మనం చేయాలి. చేయడం అంటే ఏంటి, మళ్ళీ అందరి బ్రాహ్మణ దగ్గరికి పరిగెత్తి ఏదో చేయాలని కాదు, మనం సమాజానికి సేవ చేయాలి. వారి పేరు మీద మనకి ఏం చెప్పారు, పంచమహాయజ్ఞాలు చేయాలన్నారు. 5 యజ్ఞాలు చేయాలి ప్రతి మనిషి ప్రతిరోజు. దాంట్లో మొట్టమొదటిది భూతయజ్ఞం, అంటే మన చుట్టూ ఉన్న అన్ని ఇతర జీవరాశి అన్నింటికి మనం లివ్ అండ్ లెట్ లివ్ చేయాలి. రెండవది మనుష్య యజ్ఞం, అంటే మన మనుషులకి మనం సహకరించడం. తర్వాత బ్రహ్మయజ్ఞం, అంటే మనకు తెలిసింది కరెక్ట్గా అందరికీ పనికి వచ్చేది మాత్రమే చెప్పడం. తర్వాత దేవయజ్ఞం, అంటే ప్రకృతిని కాపాడడం. దాని తర్వాత పితృయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు మనం ప్రతిరోజు జాగ్రత్తగా మనకి వీలైనంత సరళంగా చూసుకుని చెయ్యాలి. అలాగని చాదస్తంగా మళ్ళీ ఇంకెవరి దగ్గరకు పోయి ఏమి ఒపీనియన్స్ తీసుకోవాల్సిన పని లేదు. మీరుగా మంచిగా ఇతరులకి మంచిగా జీవించడమే క్రమశిక్షణ. మనకి మనంగా జీవించాలి. స్వార్థ బుద్ధి పెట్టుకోకూడదు. తర్వాత వీలున్నంతగా మన సంప్రదాయం ప్రకారం దగ్గరగా ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి. అలాగని వెంటనే తిరుపతికి వెళ్ళిపోండి, కాశీకి వెళ్ళిపోండి అని చెప్పనండి. కుటుంబ సమేతంగా చాలా తరచుగా వీలైతే ప్రతి వారము మన దగ్గర ఉన్న ఏదో ఒక మంచి టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ కాసేపు కూర్చోవాలి. అక్కడ వీలైతే రాగి చెట్టు ఉంటే రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇవన్నీ ఏదో కాదండి, సైంటిఫిక్గా మన శరీరం మీద ప్రభావం చూపించేది. అందువల్ల జాతకం విషయంలోకి, జ్యోతిషం విషయంలోకి వస్తే ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రంతో పాటు ప్రతి మనిషి జాతకంలో లగ్నం ఉంటుంది. ఆ లగ్న రాశి అధిపతి ఎవరైతే, ఆ లగ్న రాశి అధిపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం మంచిది. ఏ గ్రహం అయితే ఆ గ్రహం. అలాగే తన నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఏదైతే ఉంటారో అతనికి కూడా పూజలు చేసుకోవడం మంచిది. వాళ్ళు ఇలా చేసుకుంటే అందరం సుఖశాంతులతో ఉంటాం, సమాజం కూడా బాగుంటుంది. వెంకటేశ్వర శర్మ గారు, మన ప్రవర్తనే మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది, మన క్రమశిక్షణే మన భావి జీవితాన్ని సూచిస్తుంది అనేది ఒక మౌలికమైన ప్రాథమికమైన సూత్రం. యద్భావం తద్భవతి. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిగతులు లేకపోతే ఈ నక్షత్రాల పరిస్థితులు ఇవన్నీ కూడా మనం అవలోకించుకున్నట్లయితే వ్యక్తిగా జీవించడానికి, వ్యక్తి క్రమశిక్షణగా ముందుకెళ్ళడానికి, వ్యక్తి అభ్యున్నతికి, అదృష్ట సిద్ధికి, లక్ష్మీ కటాక్షానికి మన ప్రవర్తన అనేది ఎంతవరకు కీలకమైన పాత్ర పోషిస్తుంది? మన ప్రవర్తన చాలా కీలకమైన పాత్ర అనేది నా ఉద్దేశం. ఈ గ్రహాలు ఎన్ని కష్టాలు పెట్టినా ఏది పెట్టినా ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టాలు అంతకు మించి ఏం పెద్దగా మనుషులను ఏం చేయవు. కాబట్టి వీటికి సమూలంగా నేను చెప్పేది ఏంటంటే, కనీసం రేపటి నుంచి విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఆబాల గోపాలం, అది యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మధ్య వయస్సులు కావచ్చు, మొట్టమొదలు కాలాన్ని సద్వినియోగం చేసేయడం నేర్చుకోండి. తామస ఆహారాలను వర్జించండి, సాత్విక ఆహారాలను భుజించండి. తర్వాత యోగాధ్యయనము, యోగాభ్యాసం అట్లా చేయండి. ఎక్కడైనా సమీప గుడిలోకో ఏదైనా ఉంటే మెడిటేషన్ చేయడం అనేది ఇంటిల్లాదులందరూ చేయడం మంచిదండి. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకొని కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ సంవత్సర కాలంలో వీలైతే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఏదైనా ఒక నదీ స్నానం చేయండి. తర్వాత ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏదైనా ఒక జ్యోతిర్లింగం కూడా సమయం చేసుకోండి. మీ బట్టి ఇంత దానాలు ధర్మాలు చేయించుకోండి. అవతల వాళ్ళని అర్థం చేసుకొని నడచడానికి ఎందుకంటే వాట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో టు అండర్స్టాండింగ్ అదర్స్ అన్నారు. ఎదుటివాడిని అర్థం చేసుకోవడమే కష్టమంట. ఇప్పుడు అదే కురవడుతున్నది గ్రహాలతోటి, ఈ షడ్గ్రహాలతోటి. కొంపల భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ ఎవరి ధోరణి ఏందో ఎవరి కథ ఏందో అర్థం అవుతలేదు. మొదలు మన ప్రపంచంలో మన ఇంట్లో మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతామని చెప్పగలుగుతున్నాం. అంతకని ఎక్కువ పూజలు ఏం అవసరం లేదు. సత్ప్రవర్తన,
ఆ తర్వాత మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను కూడా నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. లేకుంటే సంపాదించుకోండి, ఉపయోగంగా ఖర్చు పెట్టుకోండి. ఇంత చెప్తానండి, నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. మీనరాశిలో ఈరోజు సంభవించబోయే షడ్గ్రహ కూటమి ఖగోళంలో జరిగే సాధారణమైన మార్పుల్లో ఒకటేనని, అలాగే దీని గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్య క్రమశిక్షణ, ఒక నిత్యమైన జీవిత విధానంలో ఒక సాధు ప్రవర్తన ఇవన్నీ అలవర్చుకోవడం ద్వారా, క్రమశిక్షణయుతమైన జీవితాన్ని అవలంబించడం ద్వారా, సాత్విక ఆహారాన్ని స్వీకరించడం ద్వారా, మన ధర్మాన్ని మనం అనుసరించడం ద్వారా ఈ ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చని, అలాంటి పరిస్థితుల్లో గ్రహాలు నక్షత్రాలు మనల్ని ఏవి చేయజాలవని ఈ చర్చా కార్యక్రమంలో సందేశం వ్యక్తమైంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకుని సూర్యనారాయణమూర్తి గారికి, అలాగే శర్మ గారికి, శాస్త్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చేపట్టిన షడ్గ్రహ కూటమి భయాలు వాస్తవాలు అనే చర్చా కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నమస్కారం. అందరికీ శుభమస్తు. శుభాకాంక్షలు.